కల్కి సినిమా వచ్చినప్పటి నుండి కర్ణుడి గురించి విపరీతమైన చర్చ మొదలయ్యింది. ఆ సినిమాలో అర్జునుడి కంటే కర్ణుడే మహావీరుడని, గాంధీవం కంటే విజయధనస్సే గొప్పదని అశ్వత్థామ పాత్రతో చెప్పించడంతో కర్ణుడు గొప్పవాడా లేక అర్జునుడు గొప్పవాడా అనే చర్చ మొదలయ్యింది. మన అజిగవలో కూడా మహావీరుడు ఎవరు అనే శీర్షికతో కర్ణుడి పరాజయాల గురించి, అధార్మికమైన కార్యాల గురించి కొన్ని విషయాలను చెప్పుకున్నాం. అయితే మరి కర్ణుడికి అసలు విలువే లేదా? ఏమాత్రం వీరత్వం, మంచి గుణాలు లేకుండానే అతనికి భారతంలో అంత ప్రాధాన్యత వచ్చిందే అన్న అనుమానం చాలామందికి వస్తుంది. నిజానికి శ్రీకృష్ణుడంతటి వాడి మెప్పు పొందినవాడు కర్ణుడు. ధర్మరాజుకు భయంతో నిద్ర లేకుండా చేసినవాడు కర్ణుడు. ఒకచోట వీరత్వాన్ని, మరొక చోట భీరత్వాన్ని చూపించినవాడు కర్ణుడు. కొన్ని చోట్ల ధర్మాన్ని పాటిస్తూ, మరికొన్ని చోట్ల అధర్మానికి కొమ్ము కాస్తూ అసలు ఇతని తత్వం ఏమిటి అని మనకు సందేహం కలిగించేలా ప్రవర్తించినవాడు కర్ణుడు. భారతం చివరి ఘట్టంలో ధర్మరాజు స్వర్గానికి వెళ్ళాక అతగాడు మొదటిగా చూడాలని పరితపించిపోయిన వ్యక్తి కర్ణుడు. కర్ణుని వ్యక్తిత్వంలోనూ జీవితంలోనూ ఇన్ని విరుద్ధమైన విషయాలున్నాయి. కర్ణుడు లేకుండా భారతం లేదు. కర్ణుడు లేకుండా కురుక్షేత్ర యుద్ధమూ లేదు. మహాభారతం 18 పర్వాలలో ఒక పర్వం అతని పేరుతోనే ఉంది. అంతటి ప్రాధాన్యత ఉన్న కర్ణుడిని విస్మరించడానికి మాత్రం వీలులేదు. భారతంలో కర్ణుడికి సంబంధించిన ప్రధాన ఘట్టాలు అన్నింటినీ చెప్పుకుంటేనే గాని మనకు కర్ణుడి వ్యక్తిత్వం గురించి, అతను వీరుడా భీరుడా అన్న విషయం గురించి సరైన అవగాహన రావడం కష్టం. అందుకే ఈ ప్రయత్నం. మనం చెప్పుకోబోయే ప్రతి విషయం వ్యాస భారతంలో ఉన్నదే. కర్ణుని సంపూర్ణ చరిత్రను చదవాలనుకునే ఔత్సాహికులకు ఉపయుక్తంగా ఉంటుందని మనం చెప్పుకునే విషయాలు భారతంలో ఏ ఏ పర్వాలలో, ఏ ఏ అధ్యాయాలలో వస్తాయో కూడా చెప్పాను. ఇక కర్ణ చరిత్రలోకి ప్రవేశిద్దాం. యదువంశంలో శూరుడు అనే ఒక రాజున్నాడు. ఆయన కుమార్తె పేరు పృథ. శూరుడు తన మేనమామ కొడుకైన కుంతిభోజునకు పృథను దత్తతగా ఇచ్చాడు. అలా ఆ పృథ కుంతిభోజుని కూతురిగా పెరగడం వల్ల కుంతి అన్న పేరుతో ప్రసిద్ధురాలయ్యింది. శూరుడి కొడుకు పేరు వసుదేవుడు. శ్రీకృష్ణ పరమాత్మ తండ్రి, అంటే కృష్ణుడికి కుంతి సొంత మేనత్త. ఈ కుంతి ఒకనాడు తమ రాజ్యానికి వచ్చిన దూర్వాస మహర్షిని తండ్రి ఆనతిపై ఎంతగానో సేవించింది. దానితో ఆ మహర్షి ఎంతో ప్రసన్నుడయ్యి ఆమెకు వరంగా ఒక మంత్రాన్ని అనుగ్రహించాడు. నువ్వు ఏ దేవతను మనస్సులో సంకల్పించుకొని ఈ మంత్రాన్ని ఉపాసించినా ఆ దేవత వచ్చి తన తేజస్సుతో నీకు పుత్రుణ్ణి ప్రసాదిస్తాడని చెప్పి వెళ్ళిపోయాడా మహర్షి. ఈ ఘట్టంలో వ్యాస భగవానుడు దూర్వాస మహర్షి కుంతికి రాబోయే ఆపదను ముందుగా తెలుసుకున్నవాడై ఆపద్ధర్మంగా ఉపయోగించుకోవడానికే ఇటువంటి వశీకరణ మంత్రాన్ని ఉపదేశించాడంటారు. అంటే భవిష్యత్తులో కుంతికి పాండురాజు భర్త అవుతాడని, అతనికి మునిశాపం కారణంగా సంతానం కలిగే యోగం ఉండదని తెలుసుకుని ఇటువంటి మంత్రాన్ని దుర్వాస మహర్షి అనుగ్రహించారన్నమాట. అయితే అప్పటికింకా పెళ్లి కాని కుంతీదేవి ఆ మంత్రం నిజమో కాదో పరీక్షించాలనుకుంది. ప్రత్యక్ష దైవమైన సూర్యుణ్ణి ఆవాహన చేసింది. ఆయన వచ్చాడు. కుంతి బెదిరిపోయింది. నేను మంత్రాన్ని పరీక్షించడానికే మిమ్మల్ని రమ్మన్నాను. నేను కన్యను. నా తప్పును మన్నించి వెళ్ళిపోండి అంది. సూర్యుడు మంత్రప్రభావం వమ్ము కాకూడదన్నాడు. తన యోగశక్తి చేత తన తేజస్సును కుంతిలో ప్రవేశపెట్టాడు. ఆపై నెలలు నిండాక ఆ కుంతికి సహజ కవచ కుండలాలతో శోభిల్లే కుమారుడు జన్మించాడు. ఆ కవచం సూర్యుడిది. కుండలాలు సూర్యుడికి దేవతలకు కూడా తల్లైన అదితివి. సూర్యుడి అనుగ్రహం వల్ల కుంతి కన్యత్వానికి ఎటువంటి భంగం వాటిల్లలేదు. కుంతీదేవి సూర్యుడి ఆనతిపై తన కుమారుణ్ణి ఒక పెట్టెలో జాగ్రత్తగా పడుకోబెట్టి వదలలేక తమ రాజ్యతీరంలో ఉన్న అశ్వనదిలో విడిచిపెట్టింది. ఆ పెట్టె అశ్వనది నుండి చర్మణవతి నదిలోకి, దాని నుండి యమునలోకి, యమున నుండి గంగలోకి ప్రవాహంతో పాటు కొట్టుకు వచ్చింది. అలా ఆ పెట్టె చంపాపురికి దగ్గరలో ఉన్న సూతరాజ్యంలోని గంగా తీరానికి చేరుకుంది. అక్కడ అధిరథుడు అనే సూతుని భార్య రాధ ఆ పెట్టెను చూసింది. ఆపై అధిరథుడు ఆ పెట్టెను బయటకు తీయించాడు. ఆ బాలకుడు
లేతపొద్దు ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉన్నాడట. సంతానం లేని ఆ దంపతులు ఉప్పొంగిపోయారు. రాధ ఆ బాలుణ్ణి ఎత్తుకోగానే సూర్యానుగ్రహం వల్ల ఆమెకు స్తన్యం వచ్చింది. ఆ దంపతుల బాలుడికి వసుషేనుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. ఆ తరువాత రాధకు చాలామంది కుమారులు కలిగారు. కర్ణుడు ఉన్నది అంగదేశంలో. ఆ దేశంలో అతడు బాలుడిగా ఉన్నప్పుడే పరాక్రమశాలిగా పేరు పొందాడు. కుంతి చారుల ద్వారా కర్ణుడు ఎక్కడ ఉన్నది తెలుసుకుంది. అధిరథుడు తన కుమారుణ్ణి ఉన్నత విద్యాభ్యాసం కోసమని హస్తినాపురానికి పంపించాడు. అక్కడ అతడు ద్రోణాచార్యుడికి శిష్యుడయ్యాడు. కృపాచార్యుని వద్ద కూడా విద్యను అభ్యసించాడు. గురుకులంలో ఉన్నప్పుడే కర్ణుడికి కౌరవులతోనూ పాండవులతోనూ పరిచయం ఏర్పడింది. ధర్మరాజు తెలివిని, భీముడి బలాన్ని, అర్జునుడి నేర్పరితనాన్ని, నకుల సహదేవుల వినయాన్ని, కృష్ణుడితో వారికి గల బంధాన్ని, ప్రజలకు పాండవులపై గల అభిమానాన్ని చూసి కుతకుతలాడిపోయేవాడు కర్ణుడు. అక్కడే కర్ణుడికి దుర్యోధనుడితో స్నేహం ఏర్పడింది. దుర్యోధనుడు కూడా పాండవుల్ని ద్వేషించేవాడు కావడంతో వారి మధ్య స్నేహం బాగా కుదిరింది. ఒకరోజు కర్ణుడు ద్రోణుడి దగ్గరికి వెళ్ళి తనకు అర్జునుడితో సమానంగా యుద్ధం చేయాలని ఉందని, అందుకోసం తనకు బ్రహ్మాస్త్రం ప్రసాదించమని అన్నాడు. కానీ ద్రోణాచార్యుడు దివ్యాస్త్రాలలో బ్రహ్మాస్త్రాన్ని మాత్రం అలా ఇవ్వడం కుదరదన్నాడు. నియమశీరుడైన బ్రాహ్మణుడికి, తపస్వి అయిన క్షత్రియుడికి తప్ప ఇతరులకు బ్రహ్మాస్త్రం ఇవ్వకూడదు అన్నాడు. అంటే బ్రాహ్మణులకు వినయం లేకపోయినా, క్షత్రియులకు తపస్సు లేకపోయినా వారికి కూడా బ్రహ్మాస్త్రం ఇవ్వరన్నమాట. అప్పుడు కర్ణుడు ఎలా అయినా సరే బ్రహ్మాస్త్రం సంపాదించాలనుకున్నాడు. దానితో మహేంద్ర పర్వతం పైన ఉండే పరశురాముని దగ్గరకు వెళ్ళాడు. తాను భృగువంశంలో పుట్టిన బ్రాహ్మణున్నని అబద్ధపు గోత్రనామాలు చెప్పి ఆ భార్గవుడికి శిష్యుడయ్యాడు. ఆ ఆశ్రమంలోనే ఉంటూ పరశురాముడి నుండి ధనుర్వేదాన్ని అభ్యసించాడు. ఒకరోజు కర్ణుడు పొరపాటున ఒక బ్రాహ్మణుడి ఆవును సంహరించాడు. అందుకు ఆ బ్రాహ్మణుడికి క్షమాపణలు కూడా చెప్పుకున్నాడు. కానీ ఆ బ్రాహ్మణుడు కోపంతో, నీచుడా, నువ్వు క్షమించరాని అపరాధం చేశావు. నువ్వు ఎవరిని జయించాలని కోరుకుంటున్నావో అతనితో యుద్ధం చేసేటప్పుడు నీ రథచక్రం భూమిలో దిగబడిపోతుంది. నీ శత్రువు చేతిలో నీ తల తెగిపడుతుంది అని శపించాడు. ఆపై కర్ణుడు పరశురామాశ్రమంలోనే ఉంటూ ఆయనను సంతోషపరిచి బ్రహ్మాస్త్రాన్ని సంపాదించాడు. ఒకనాడు పరశురాముడు కర్ణుడి ఒడిలో తలపెట్టి పడుకున్నాడు. ఆ సమయంలో అలర్కమనే పురుగు కర్ణుడి యొక్క తొడను తొడిచి రక్తం స్రవించేలా చేసింది. గురువుగారికి నిద్రాభంగం అవుతుందని కర్ణుడు ఆ బాధను భరించి కూర్చున్నాడు. ఆ రక్తం తన శరీరానికి తగిలేసరికి పరశురాముడికి మెలకువ వచ్చింది. అతడి చూపు ఆ పురుగుపై పడి దాని ప్రాణాలు పోయాయి. అప్పుడు అందులో నుండి ఒక రాక్షసుడు బయటకు వచ్చి పరశురాముడికి నమస్కరించాడు. నేను దంశుడనే రాక్షసుణ్ణని, పూర్వం నేను భృగుపత్నిని అపహరించడం వల్ల భృగు కోపంతో నన్ను పురుగుగా ఉండమని శపించాడని, నేను ప్రార్థించగా పరశురాముని వలన నీకు శాప విమోచనం కలుగుతుందని ఆయన అభయమిచ్చాడని ఆనాటి శాప వృత్తాంతాన్ని చెప్పాడు. ఈనాటికి మీ వల్ల నా శాపం తీరిందంటూ ఆయనకు నమస్కారాలు చేసుకుని వెళ్ళిపోయాడు. ఆపై పరశురాముడు కర్ణుడితో, ఇంతటి క్షత్రియోచితమైన సహనం బ్రాహ్మణుడికి ఉండడం అసంభవం. నీవెవరవో నిజం చెప్పు అన్నాడు కోపంగా. కర్ణుడు నిజం చెప్పాడు. దానితో పరశురాముడు మరింత ఉగ్రుడైపోయాడు. నీకు మరణకాలం వచ్చే వరకు మాత్రమే ఈ బ్రహ్మాస్త్రం నీతో ఉంటుంది. నీ వధ జరిగే సమయానికి మాత్రం దీని ప్రయోగం నీకు గుర్తుకు రాదు అని శపించాడు. కర్ణుడు పరశురాముడికి నమస్కరించి తిరిగి హస్తినకు వచ్చేశాడు. తాను పరశురాముడి దగ్గర నుండి అస్త్రవిద్య పొందిన విషయం దుర్యోధనుడికి చెప్పాడే కానీ శాపాల సంగతి మాత్రం చెప్పలేదు. ఆదిపర్వం 110వ అధ్యాయంలో కర్ణుడి జన్మవృత్తాంతం గురించి, కవచకుండలాల దానం గురించి సంగ్రహంగా చెప్పబడి ఉంది. అరణ్యపర్వం 300 నుండి 310 వరకు ఉన్నటువంటి 11 అధ్యాయాలలోనూ, శాంతిపర్వం 1 నుండి 6 వరకు ఉన్నటువంటి అధ్యాయాల్లోనూ కర్ణుని జన్మవృత్తాంతం, విద్యాభ్యాసం, శాపాల కారణం, కవచకుండలాల దానం మొదలైన విషయాలకు సంబంధించిన వివరాలు విపులంగా ఉన్నాయి. అలా పాండవులు కౌరవులతో కలిసి విద్యాభ్యాసం పూర్తి చేశాడు కర్ణుడు.
ఆ తరువాత ఒకనాడు రాజకుమారుల అస్త్రవిద్యా ప్రదర్శనానికి ఏర్పాట్లు చేశారు భీష్మద్రోణాది పెద్దలు. కౌరవులు పాండవులు తమ తమ విద్యలను చూపించారు. అర్జునుడు తన అస్త్రవిద్యా కౌశలాన్నంతా ప్రదర్శించాడు. అప్పుడు అక్కడకు వచ్చాడు కర్ణుడు. సింహం వంటి నడకతో వచ్చిన ఆ కర్ణుడు బంగారు తాటి చెట్టులా ఉన్నాడు. ఆపై కర్ణుడు, అర్జున, నువ్వేం గర్వపడనక్కర్లేదు. నీకంటే కూడా గొప్పగా నేను అస్త్రాలను ప్రదర్శించగలను అన్నాడు అహంభావంగా. అర్జునుడు తన అస్త్రవిద్యా ప్రదర్శన అయిన తరువాత తనను తాను పొగుడుకొనడం కానీ కనీసం పల్లెత్తు మాట అనడం కానీ చేయలేదు. అలాంటిది అర్జునుణ్ణి ఆక్షేపిస్తూ కర్ణుడు అలా అనేసరికి అర్జునుడికి కోపం, దుర్యోధనుడికి సంతోషం కలిగాయి. ఆపై కర్ణుడు ద్రోణాచార్యుడి అనుమతితో అర్జునుడు ప్రదర్శించినటువంటి విద్యనంతా ప్రదర్శించాడు. దుర్యోధనుడు ఆనందంగా కర్ణుణ్ణి కౌగిలించుకున్నాడు. ఆపై కర్ణుడు అర్జునుడితో ద్వంద్వయుద్ధం చేస్తానన్నాడు. క్షత్రియులు తమకంటే తక్కువైన వారితో పోటీ పడకూడదన్నాడు కృపుడు. నీ యొక్క కులాన్ని గోత్రనామాల్ని చెప్పమన్నాడు. అప్పుడు సూతపుత్రుడైన కర్ణుడు తలదించుకున్నాడు. వెంటనే దుర్యోధనుడు కర్ణుణ్ణి అంగరాజ్యానికి అధిపతిగా చేశాడు. కర్ణుడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. నాకింత చేసిన నీకు ప్రతిగా ఏమివ్వగలను అన్నాడు కర్ణుడు. నీ స్నేహం నాకు చాలన్నాడు దుర్యోధనుడు. అలా వారిద్దరి బంధం మరింతగా బలపడింది. ఇంతలో సూర్యాస్తమయం కావడంతో ఇక కర్ణార్జునులు పోటీ పడే అవకాశం లేకపోయింది. ఈ విషయాలు ఆదిపర్వం 135, 136 అధ్యాయాలలో ఉన్నాయి. తన శిష్యుల విద్యాభ్యాసం పూర్తవ్వడంతో ద్రోణుడు వారిని గురుదక్షిణ అడిగాడు. తనను కొన్నేళ్ల క్రితం దారుణంగా అవమానించిన పాంచాలరాజు ద్రుపదుణ్ణి బందీగా పట్టి తెమ్మన్నాడు. ముందు కౌరవులు కర్ణుడితో కలిసి ద్రుపదరాజుపై దాడి చేశారు. కానీ ద్రుపదుని పరాక్రమం ముందు కౌరవులు కానీ కర్ణుడి కానీ ఆగలేకపోయారు. కౌరవులంతా హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. ద్రుపదుడు కొట్టినటువంటి బాణం దెబ్బలకు కర్ణుడి శరీరం నిండా గాయాలయ్యాయి. కవచం ఉన్న దేహభాగం కాక మిగిలినటువంటి భాగమంతా తూట్లు పడడంతో అతను కూడా రథం దిగి పారిపోయాడు. కర్ణుడు పారిపోయాడని, కౌరవులు ఓడిపోయారని తెలియడంతో పాండవులు ద్రుపదునితో కలియబడ్డారు. భీమార్జునుడు ఆ ద్రుపద సైన్యాన్ని భయంకరమైన పరాక్రమంతో ఎదిరించారు. సైన్యాన్ని భీముడు చిన్నాభిన్నం చేస్తుంటే అర్జునుడు నేరుగా ద్రుపదరాజుతోనూ మిగిలినటువంటి వీరులతోనూ తలపడ్డాడు. చివరికి ద్రుపదుణ్ణి ఓడించి బంధీని చేశాడు. అతన్ని తీసుకువెళ్ళి గురువుగారికి గురుదక్షిణగా సమర్పించాడు. ద్రోణుడు ఆ ద్రుపదరాజుని మందలించి అర్ధరాజ్యం తీసుకుని మరీ విడిచిపెట్టాడు. అలా కర్ణుడు తన జీవితంలో ద్రుపదుని చేతిలో ఓడి పారిపోవడం ద్వారా మొదటిసారిగా ఓటమిని చవిచూశాడు. ఈ ద్రుపద పరాభవ ఘట్టం ఆదిపర్వం 137వ అధ్యాయంలో ఉంది. ఆ తరువాత సంవత్సర కాలానికి ధృతరాష్ట్రుడు ధర్మరాజును యువరాజుగా చేశాడు. ఆపై అర్జునుడు భీమసేనుడితో కలిసి వెళ్ళి అనేక రాజ్యాలను జయించి లెక్కలేనన్ని ధనరాశుల్ని తీసుకువచ్చాడు. పాండవులకు ప్రజల్లో విపరీతమైన ఆదరణ రాసాగింది. ధర్మమూర్తి అయిన ధర్మరాజే తమకు కాబోయే రాజంటూ వారంతా ఆనందపడసాగారు. అసలే భీమార్జునుల పరాక్రమాలు చూసి బెంగపెట్టుకున్న దుర్యోధనుడు ప్రజలంతా ధర్మరాజునే తమ రాజుగా కోరుకుంటున్నారని తెలిసి ఈర్ష్యతోనూ పగతోనూ రగిలిపోసాగాడు. దుర్యోధనుడి చింత చూసిన కర్ణుడు శకునే అతనికి ఆనందం కలిగించడానికి పాండవులను ఎలా అయినా సరే చంపాలనుకున్నారు. అందుకు ఎన్నో కుటిలమైన ప్రయత్నాలు చేశారు. అయితే విదురుని సహాయంతో పాండవులు ఆ కుటిల యత్నాలన్నింటినీ భగ్నం చేయగలిగారు. చివరికి ఆ దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు కలిసి ఒక రహస్య సమాలోచనం చేశారు. ధృతరాష్ట్రుణ్ణి ఒప్పించి కుంతీదేవితో సహా పాండవులను అగ్నికి ఆహుతి చేసేయాలనుకున్నారు. అలా లక్కాగృహ దహనం అనే ఘట్టానికి అంకురార్పణ జరిగింది. ఆదిపర్వం 140వ అధ్యాయంలో ఉన్న విషయం ఇది. కానీ ధర్మం దైవం పాండవుల పక్షాన ఉండడంతో విదురుని సహాయంతో వాళ్ళు క్షేమంగా ఆపద నుండి బయటపడి బ్రాహ్మణ రూపాలలో సంచరించసాగారు. ఇక మరలా కర్ణుడు మనకు కనిపించేది ద్రౌపదీ స్వయంవర ఘట్టంలో. ద్రౌపదీ స్వయంవర నియమం ఏంటంటే ఆకాశయంత్రం మధ్యలో ఉన్న లక్ష్యాన్ని 5 బాణాలతో పడగొట్టాలి. దుర్యోధనుడు, శిశుపాలుడు, జరాసంధుడు మొదలైన ఎందరెందరో రాజులు ప్రయత్నించి విఫలుడయ్యారు.
కర్ణుడు ప్రయత్నిద్దామనుకునేసరికి నేను సూతపుత్రుణ్ణి వరించనని ద్రౌపది కరాఖండిగా చెప్పేసింది. దానితో కర్ణుడు మిన్నకుండిపోయాడు. ఇంతలో ఆ స్వయంవరానికి బ్రాహ్మణ వేషంలో వచ్చిన అర్జునుడు ఆ లక్ష్యాన్ని ఛేదించి స్వయంవరంలో విజేతగా నిలిచాడు. అయితే ఒక బ్రాహ్మణుడు ద్రౌపదిని పెళ్లాడటం ఏమిటని రాజులంతా కలిసి ద్రౌపదినిపై కలియబడ్డారు. బ్రాహ్మణ వేషాలలో ఉన్నటువంటి భీమార్జునుడు ఆ రాజులందరినీ ఓడించి ద్రౌపదుణ్ణి రక్షించారు. ఆ యుద్ధంలో బ్రాహ్మణ రూపంలో ఉన్న అర్జునుడి పరాక్రమానికి కర్ణుడు ఆశ్చర్యపోయాడు. కర్ణుడు అతి కష్టం మీద అర్జునుడి బాణాలను అడ్డుకుంటుంటే అర్జునుడు మాత్రం కర్ణుడితో సహా మొత్తం వీరులందరినీ సునాయాసంగా ఎదుర్కొంటున్నాడు. దానితో కర్ణుడు అర్జునునితో, నువ్వు సామాన్యుడివి కావు, నీవు అస్త్రవిద్యంతా తెలిసిన పరశురాముడివో, ఇంద్రుడివో, లేక సాక్షాత్తు విష్ణుమూర్తివో అయ్యుండాలి. ఇంతటి పరాక్రమం మానవులకు మాత్రం సాధ్యం కాదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆదిపర్వం 189వ అధ్యాయంలో ఉన్న విషయం ఇది. ఆ తరువాత కాలంలో దుర్యోధనుడు కళింగకన్య స్వయంవరానికి శ్రీమద్రాజపురం వెళ్ళాడు. శిశుపాలుడు, జరాసంధుడు, భీష్మకుడు, నీలుడు, రుక్మి, అశోకుడు మొదలైన ఎందరో రాజులు ఆ స్వయంవరానికి వచ్చారు. స్వయంవరం ప్రారంభమయ్యింది. చెలికత్తెలు ఒక్కో రాజు విశేషణాలను చెబుతుంటే వాటిని వింటూ పూమాల పట్టుకుని ఆ రాకుమారి ఒక్కొక్కరిని దాటుకుంటూ వెళ్ళిపోతోంది. అలా కళింగకన్య దుర్యోధనుణ్ణి కూడా వరించకుండా ముందుకు వెళ్ళిపోయింది. దానితో దుర్యోధనుడికి అహం అడ్డొచ్చి ఆమెను బలవంతంగా అపహరించుకుపోయాడు. అడ్డు వచ్చినటువంటి రాజులందరినీ కర్ణుడు ఒక్కడే ఓడించి సుయోధనుణ్ణి క్షేమంగా హస్తినకు చేర్చాడు. అలానే ఒకసారి జరాసంధుడు కర్ణుణ్ణి తనతో యుద్ధం చేయమని ఆహ్వానించాడు. సైన్యం లేకుండా వారిద్దరే తలపడ్డారు. ధనుర్యుద్ధంలోనూ ఖడ్గయుద్ధంలోనూ ఇద్దరూ సమఉజ్జీలుగా నిలిచారు. చివరికి బాహుయుద్ధం ప్రారంభించారు. ఆ యుద్ధంలో కర్ణుడే విజేతగా నిలిచాడు. జరాసంధుడు భళా వీరా భళ అంటూ కర్ణుణ్ణి ప్రశంసించాడు. ఆపై ఆనందంతో కర్ణుడికి మాలిని అనే నగరాన్ని కానుకగా ఇచ్చాడు. ఈ కళింగ కన్య జరాసంధ వృత్తాంతాలు శాంతి పర్వం 4-5 అధ్యాయాలలో ఉన్నాయి. పాండవులు లక్కాగృహంలో మరణించలేదని, ద్రౌపదిని స్వయంవరంలో గెలుచుకున్నది బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి అర్జునుడేనని తెలుసుకుని దుర్యోధనుడు మరలా విచారంలో మునిగిపోయాడు. వాళ్లను మాయోపాయంతో ఎలా చంపాలో సలహాలు చెప్పమన్నాడు. అప్పుడు కర్ణుడు, రాజా, ఇంతవరకు నువ్వు అన్నట్టుగా ఇప్పుడు మనం పాండవుల మధ్య వైరం పుట్టించలేం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరే మాయోపాయం కూడా వారిపై పనిచేయదు. కనుక పాండవులు బలం పుంజుకోకముందే మనం ద్రుపద రాజ్యంలో ఉన్నటువంటి పాండవులపై పెద్ద సైన్యంతో విరుచుకుపడి సంహరించాలి అన్నాడు. దుర్యోధనుడితో పాటు ధృతరాష్ట్రుడికి కూడా ఈ ఆలోచన నచ్చింది. వెంటనే భీష్మద్రోణుల్ని పిలిపించి ధృతరాష్ట్రుడు తమ ఆలోచనను చెప్పాడు. కానీ వాళ్లందుకు అంగీకరించలేదు. అసలు ఈ రాజ్యంపై హక్కు వారిదే, నువ్వు ఈ రాజ్యం నీదనుకోవడమే అధర్మం అన్నాడు భీష్ముడు. ఎందుకంటే హస్తినాపురానికి రాజుగా అభిషిక్తుడైనవాడు పాండురాజే కాని ధృతరాష్ట్రుడు మాత్రం కాదు. గ్రుడ్డివాడు కావడం వల్ల ధృతరాష్ట్రునకు రాజయ్యే అర్హత లేదు. అందువల్ల పాండురాజు తర్వాత ఆ రాజ్యం పాండవులకే చెందాలి. అంతేకాక కౌరవ పాండవులు మొత్తం 105 మందిలో ధర్మరాజే పెద్దవాడు. అందువల్ల ఏ విధంగా చూసినా సరే పాండవులకే రాజ్యం చెందుతుంది. కానీ కురువంశంలో దెబ్బలాటలు రాకూడదన్న ఉద్దేశ్యంతో మధ్య మార్గంగా పాండవులకు అర్ధరాజ్యమైనా ఇస్తే ఇక కురువంశంలో విభేదాలు ఉండవంటూ హితవు చెప్పాడు భీష్ముడు. భీష్ముడు చెప్పిందే సరైనదన్నాడు ద్రోణుడు. కానీ వారి మాటలను కర్ణుడు ఆక్షేపించాడు. అర్ధరాజ్యం ఇచ్చే ప్రసక్తే లేదన్నాడు. భీష్ముణ్ణి ద్రోణుణ్ణి అనేక రకాలుగా దూషించాడు. అప్పుడు ద్రోణుడు కర్ణుడితో, దుష్టుడా, పాండవులపై నీకున్న కోపం కారణంగా కౌరవులకు కూడా చేటు తెస్తున్నావు అంటూ విమర్శించాడు. చివరికి విదురుడు కల్పించుకుని అధర్మపరులైనటువంటి ఈ కర్ణుడు శకుని మాటలను వింటే మొత్తం కౌరవ వంశమే నాశనమవుతుందని హెచ్చరించడంతో ధృతరాష్ట్రుడు పాండవుల్ని పిలిపించి వాళ్లకు అర్ధరాజ్యం ఇచ్చాడు. ఈ విషయాలు ఆదిపర్వం 204-205 అధ్యాయాలలో ఉన్నాయి. పాండవులు ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని తమ రాజ్యాన్ని పరిపాలించుకోసాగారు. వారికి మయుడు
మయసభ అనే దివ్యమైన భవనాన్ని కట్టించి ఇచ్చాడు. ధర్మరాజు రాజసూయ యాగం చేయాలనుకున్నాడు. తమ్ముళ్ళు నలుగురు నలుదిక్కులకు జైత్రయాత్రలకు వెళ్ళి అనేక రాజ్యాలను జయించి అంతులేని ధనరాశులను తీసుకుని వచ్చారు. రాజసూయ యాగానికి దుర్యోధనుడు కూడా వచ్చాడు. ధర్మరాజు వైభోగాన్ని చూసిన దుర్యోధనుడు అసూయతో తట్టుకోలేకపోయాడు. యాగం పూర్తయ్యాక మయసభలో అతను తత్తరపాటు పడడంతో భీమార్జున నకుల సహదేవులు పరిహాసంగా నవ్వారు. అది కూడా దుర్యోధనుడికి చాలా కోపం తెప్పించింది. తన రాజ్యానికి వెళ్ళిపోయినా అతని అసూయ కోపం మాత్రం తగ్గలేదు. ఎలా అయినా సరే పాండవుల్ని నాశనం చెయ్యాలనుకున్నాడు. శకుని తన మేనల్లుడితో పాండవులను జూదానికి రప్పిస్తే వాళ్ళ రాజ్యం సంపద నీదయ్యేటట్లుగా చేస్తానన్నాడు. దుర్యోధనుడు పాండవుల సంపదను గురించి ధృతరాష్ట్రునికి చెప్పి వాళ్ళంత సుఖంగా ఉంటే నేను చూడలేకపోతున్నానన్నాడు. జూదం ఆలోచన తండ్రికి చెప్పాడు. ధృతరాష్ట్రుడికి కూడా పాండవుల ఉన్నతి మీద అసూయ ఉంది కనుక చివరికి సరే అన్నాడు. అంతకు ముందే వ్యాసుని వలన రానున్న 13 సంవత్సరాల తరువాత కౌరవ పాండవ యుద్ధం రూపంలో మహా విపత్తు రాబోతోందని తెలుసుకున్నాడు ధర్మరాజు. ఆ సమయంలో తన సోదరుల సమక్షంలో ఒక శపథం చేశాడు. ఈ విపత్తును ఆపడానికి నేను చేయాల్సినదంతా చేస్తాను. మన దాయాదులైన కౌరవులు ఏం చెప్పినా సరే చేసి రాబోయే ఉపద్రవాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. ఇంతలో జూదానికి రమ్మని ఆహ్వానం అందడంతో సోదరులతోనూ ద్రౌపదితోనూ కలిసి హస్తినాపురానికి వెళ్ళాడు. జూదం మొదలయ్యింది. శకుని కపటజూదం ప్రభావంతో ధర్మరాజు తమ రాజ్యాన్ని సంపదలను తన తమ్ముళ్లను కూడా పణంగా పెట్టి ఓడిపోయాడు. చివరికి తనను తాను కూడా పణంగా పెట్టుకుని ఓడిపోయాడు. అలా పాండవులంతా కౌరవులకు దాసులైపోయారు. శకుని ధర్మరాజుతో ద్రౌపదిని కూడా పణంగా పెట్టమన్నాడు. ఇప్పుడు ధర్మరాజు వాళ్లకు దాసుడు. యజమాని చెప్పిన పని చేయడం దాసుని ధర్మం. అందువల్ల ధర్మాత్ముడైన ధర్మరాజు ఆ పని చెయ్యక తప్పలేదు. మాయాజూదంలో శకునికి అడ్డేముంది? ధర్మరాజు ద్రౌపదిని కూడా ఓడిపోయాడు. దుర్యోధనుడి ఆదేశంతో దుశ్శాసనుడు ద్రౌపదిని జుట్టు పట్టుకుని సభలోకి ఈడ్చుకు వచ్చాడు. ద్రౌపది తనను రక్షించమని ఆక్రోశించింది. అంత బాధలోనూ అవమానంలోనూ కూడా ఆమె ఒక మాట అంది. ధర్మాత్ముడైన ధర్మరాజు ఎప్పటికీ కూడా అధర్మమైన పని మాత్రం చెయ్యడని. భీష్ముడు కూడా తనను ధర్మమడిగిన ద్రౌపదితో అదే మాట అన్నాడు. ధర్మరాజు సమస్త భూమండలాధిపత్యాన్నైనా వదిలివేస్తాడు కానీ అధర్మమైన పని మాత్రం చెయ్యడని. ఇంతలో దుర్యోధనుడి నూరుగురు తమ్ముళ్లలో ఒకడైన వికర్ణుడు పైకి లేచి ద్రౌపదిని ఇలా అవమానించడం అధర్మమన్నాడు. అప్పుడు కర్ణుడు కోపంగా పైకి లేచి వికర్ణుణ్ణి నిందించాడు. నువ్వు బాలకుడువు, నీకేం తెలియదు, కూర్చో అన్నాడు. ఈ ద్రౌపది ఇప్పుడు మన దాసి, పైగా వేశ్య వంటిది. ఇటువంటి దానిని సభలోకి ఈడ్చుకురావడంలో తప్పేం లేదు. ఆమె ఏకవస్త్రంతో ఉన్నా, అసలు వస్త్రాలే లేకుండా ఉన్నా ఆమెను సభలోకి ఈడ్చుకురావడంలో ఎటువంటి తప్పు లేదు అని అత్యంత దారుణంగా మాట్లాడాడు కర్ణుడు. తిరిగి దుశ్శాసనుడి వైపు తిరిగి, దుశ్శాసన, నువ్వు పాండవుల వస్త్రాలను ద్రౌపది వస్త్రాలను కూడా ఊడదీసేయి అన్నాడు. సభలోని పెద్దలంతా దుఃఖంతో తరలదించుకున్నారు. దుశ్శాసనుడు ద్రౌపది చీరను లాగసాగాడు. ద్రౌపది తనను రక్షించమంటూ శ్రీకృష్ణ పరమాత్మను వేడుకుంది. అంతే, ఆ స్వామి అనుగ్రహంతో అక్షయంగా ద్రౌపది శరీరం మీదకు వస్త్రాలు రాసాగాయి. ఇక దుశ్శాసనుడు అంతులేకుండా వస్తున్న ఆ వస్త్రాలను లాగలేక కూలబడిపోయాడు. ఆ సమయంలోనే భీముడు యుద్ధరంగంలో ఈ దుశ్శాసనుడి గుండెలు చీల్చి రక్తం తాగుతానని ప్రతిజ్ఞ చేశాడు. తన తొడపై కూర్చోమని ద్రౌపదికి అశ్లీలకరంగా సంజ్ఞ చేసిన దుర్యోధనుడి తొడలు బద్దలు కొట్టి చంపుతానని కూడా శపథం చేశాడు భీముడు. కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో ఆ సభలో అంతటి అద్భుతం జరిగిన కర్ణుడిలో మాత్రం ఎటువంటి పరివర్తన రాలేదు. ద్రౌపదిని దాసీ అని సంబోధిస్తూ పాండవులను వదిలేసి ఇంకెవరినైనా పెళ్లి చేసుకోమన్నాడు. ఇంతలో నడుదిక్కుల నుండి నక్కల ఓళలు, గాడిదల ఓండ్రలు, భయంకరమైన పక్షికోతలు వినిపించాయి. ఆ అపశకునాలను విన్న ధృతరాష్ట్రునికి భయం వేసింది. దానితో ద్రౌపదికి వరాలిచ్చి పాండవుల దాస్యాన్ని తొలగించి వాళ్ల రాజ్యాన్ని వాళ్ళకి ఇప్పించాడు. పాండవులు తమ రాజ్యానికి బయలుదేరారు. అప్పుడు దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు కలిసి గబగబా
ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళారు. రగిలిపోతున్న పాండవులను ఇలా వదిలివేస్తే కనుక ఎంతో ప్రమాదమన్నారు. అర్జునుడి వంటి మహావీరుడు లోకంలో లేడని అశ్వ అర్ధ అజ ఇలా ఆతో మొదలయ్యే ఏ పదం విన్నా నాకు భయం వేస్తోందని, మారీచునికి రాముడంటే ఎంత భయం వేసేదో నాకు ఇప్పుడు అర్జునుడంటే అంతే భయం వేస్తోందని, అటువంటి వాడిని వదిలివేస్తే కౌరవులెవరూ ప్రాణాలతో ఉండరని అన్నాడు. అలా దుర్యోధనుడు ధృతరాష్ట్రుణ్ణి ఒప్పించి మరలా పాండవులను వెనక్కు పిలిపించేలా చేశాడు. ఆ తరువాత మళ్ళీ ఆ దుష్టచితిష్టయం ధర్మరాజును అనుద్యోతం ఆడమన్నారు. యుద్ధం తప్పించడానికి తాను అంతకుముందు చేసిన శపథం వల్ల, ధృతరాష్ట్రుని ఆదేశం వల్ల ధర్మరాజు విధిలేని పరిస్థితుల్లో జూదానికి కూర్చున్నాడు. ఈసారి జూదంలో పందెం ఏంటంటే, ఓడినవారు 12 సంవత్సరాల పాటు అరణ్యవాసం, 1 సంవత్సర కాలం పాటు అజ్ఞాతవాసం చేయాలి. మరలా ఆ మాయాజూదంలో గెలుపు కౌరవులదే అయ్యింది. మరలా ఆ దుష్టచతుష్టయం పాండవుల గురించి, ద్రౌపది గురించి నీచంగా మాట్లాడసాగారు. దుశ్శాసనుడైతే భీముణ్ణి ఎద్దు ఎద్దు అని హేళన చేస్తూ నాట్యం చేయసాగాడు. ద్రౌపదితో మా అన్నదమ్ములలో ఎవరినైనా పెళ్లి చేసుకుని సుఖంగా ఇక్కడే ఉండు అన్నాడు. అప్పుడు భీముడి కోపంతో, దుశ్శాసన, దురాత్మలైన నిన్ను, నీ అన్నను, నీ మొత్తం సోదరుల్ని నేను చంపుతాను. దుష్టుడైన ఈ కర్ణుణ్ణి అర్జునుడు చంపుతాడు. నీచుడైన శకునుని మా సహదేవుడు చంపుతాడు అంటూ ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు అర్జునుడు కూడా ప్రగల్భాలు పలుకుతూ కౌరవులకు నీచమైన సలహాలిస్తూ మనల్ని బాధించాలని చూస్తున్న ఈ కర్ణుణ్ణి నేను రణరంగంలో సంహరించే తీరతాను అంటూ ప్రతిజ్ఞ చేశాడు. ఆపై పాండవులు అడవులకు వెళుతున్నారన్న విషయం తెలుసుకున్న ప్రజలంతా ఎంతగానో దుఃఖించారు. శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు వంటి పాపాత్ములతో కలిసి మరో పాపాత్ముడైన దుర్యోధనుడు మనల్ని పాలిస్తారట. ఇక నుండి మన రాజ్యంలో అంతా అధర్మమే రాజ్యమేలబోతోంది కాబోలు అనుకోసాగారు. ఈ విషయాలన్నీ సభాపర్వం 65 నుండి 77 వరకు ఉన్నటువంటి అధ్యాయాలలో ఉన్నాయి. ఆపై కర్ణుడి ప్రస్తావన మరలా ఘోషయాత్ర సందర్భంలో వస్తుంది. అడవుల్లో ఉన్న పాండవులకు మన వైభోగమంతా చూపించి వాళ్ళు ఏడ్చేలా చెయ్యాలంటూ దుర్యోధనుడికి దుర్బోధ చేస్తాడు కర్ణుడు. నారచీరలు కట్టుకున్న అర్జునుడిని చూసి మనం సంతోషించాలన్నా, ఆ ద్రౌపది నీ రాణుల వైభోగాన్ని చూసి ఏడవాలన్నా మనం సపరివార సమేతంగా అరణ్యానికి వెళ్ళి వారి ముందే ఆనందించాలంటాడు కర్ణుడు. ఆ ఆలోచన దుర్యోధనుడికి ఎంతగానో నచ్చడంతో ఎలా వెళ్లాలో కూడా కర్ణుణ్ణే ఆలోచించమన్నాడు. కర్ణుడు ఒక రాత్రంతా ఆలోచించి పాండవులుండే ద్వైతవనంలో ఉండే గొల్లపల్లెడ దగ్గరకు ఘోషయాత్ర మిషతో వెళదామని దుర్యోధనుడికి ఉపాయం చెప్పాడు. అలా వారంతా తమ తమ భార్యలతోనూ పెద్ద పరివారంతోనూ సైన్యంతోనూ పాండవులు నివసిస్తున్నటువంటి ద్వైతవనానికి వెళ్ళారు. అయితే ఆ ప్రదేశానికి విహారానికి వచ్చినటువంటి చిత్రసేనుడనే గంధర్వరాజు పరివారంతో దుర్యోధనుడి పరివారానికి గొడవయింది. అది యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధంలో గంధర్వుడిదే పైచేయి అవుతుండడంతో కౌరవ సైన్యం పారిపోసాగింది. కర్ణుడు కొంతసేపటి వరకు ధైర్యం విడవకుండా యుద్ధం చేసిన ఆ గంధర్వుల ధాటికి నిలవలేకపోయాడు. కర్ణుణ్ణి తీవ్రంగా గాయపరచడమే కాకుండా అతడి రథాన్ని కూడా ధ్వంసం చేసేశారు గంధర్వులు. దానితో కర్ణుడు అక్కడే ఉన్నటువంటి వికర్ణుడి రథంలోకి దూకి అక్కడ నుండి పారిపోయాడు. ఆ తరువాత గంధర్వులు దుర్యోధనుణ్ణి, అతని తమ్ముళ్లను, వారి భార్యలను కూడా బంధించి తీసుకుపోసాగారు. విషయం తెలుసుకున్నటువంటి ధర్మరాజు, మనకు కౌరవులకు ఎన్ని గొడవలైనా ఉండి ఉండొచ్చు, కానీ వాళ్ళు మన సోదరుడు. ఇతరులు మన మీదకు వచ్చినప్పుడు మనం మొత్తం 105 మంది అన్నట్టే భావించాలి. వెళ్ళి అతన్ని రక్షించండి అన్నాడు. దానితో భీమార్జునుడు ఆ గంధర్వసేనతో కలియబడ్డారు. హరివీర భయంకరుడైనటువంటి భీముడి పరాక్రమం ఒకవైపు, జగదేక వీరుడైన అర్జునుడి పరాక్రమం మరోవైపు. ఇలా ఆ మహావీరుల పరాక్రమం ముందు గంధర్వుల సైన్యం నిలవలేకపోయింది. చివరికి అర్జునుడు ఆ గంధర్వరాజైన చిత్రసేనుణ్ణి యుద్ధంలో ఓడించి దుర్యోధనుణ్ణి, అతని పరివారాన్ని విడిపించాడు. ఆ గంధర్వరాజు అర్జునుడి వీరత్వానికి ముగ్ధుడై అతనికి స్నేహితుడయ్యాడు. దుర్యోధనుడు సిగ్గుతో తన నగరానికి బయలుదేరాడు. ఆ తరువాత కర్ణుడు దుర్యోధనుణ్ణి కలిశాడు. సుయోధన, అదృష్టవశాన ప్రాణాలతో ఉన్నావు. నిన్ను మరలా చూడగలుగుతున్నాను.
ఆ గంధర్వులు నీవు చూస్తుండగానే నన్ను పరుగులు పెట్టించారు. వారి బాణాల దెబ్బలకు తీవ్రంగా గాయపడి ఆ బాధను భరించలేక నేను యుద్ధరంగం నుండి పారిపోయాను. మళ్ళీ నిన్ను చూడడం మాత్రం చాలా అద్భుతంగానూ ఆనందంగానూ ఉంది అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు తమను రక్షించిన వారు పాండవులన్న విషయాన్ని చెప్పి, ఈ అవమానం నేను తట్టుకోలేను, ప్రాయోపవేశం చేస్తాను అన్నాడు. దుర్యోధనుడి నిర్ణయం పాతాళలోకంలో ఉన్నటువంటి రాక్షసులకు తెలిసింది. వారికి అధర్మపరుడైన దుర్యోధనుడు నెగ్గడం, ధర్మాత్ములైన పాండవులు ఓడిపోవడం ఆనందం కలిగించే విషయాలు. దానితో వాళ్ళు తమ మాయాశక్తితో దుర్యోధనుణ్ణి తమ లోకానికి రహస్యంగా రప్పించుకున్నారు. ఆ రాక్షసులంతా దుర్యోధనుడికి ధైర్యం చెప్పారు. భవిష్యత్తులో పాండవులకు మీకు యుద్ధం జరగబోతోంది. ఆ యుద్ధంలో మీ సైన్యంలో మా రాక్షసుల శక్తి ప్రవేశిస్తుంది. నీకు అర్జునుడంటే భయం అన్న సంగతి మాకు తెలుసు. అందుకోసమే మేమొక ఉపాయం ఆలోచించి ఉంచాం. నరకాసురుడి ఆత్మ కర్ణుడిలో ప్రవేశిస్తుంది. దానితో మహారథి అయిన ఆ కర్ణుడు మరింతగా విజృంభించి ఆ అర్జునుణ్ణి జయిస్తాడు. అంతేకాకుండా అర్జునుణ్ణి చంపడానికి మేము సంసప్తకులనే పేరుతో రాక్షసగణాలను కూడా సిద్ధంగానే ఉంచాం అని చెప్పారు. అలా రాక్షసులు ధైర్యం చెప్పడంతో దుర్యోధనుడు ఎంతో సంతోషించాడు. ఆ తరువాత రాక్షసులు దుర్యోధనుణ్ణి తమ మాయాశక్తితో అతని భవనానికి చేర్చారు. అలా రాక్షస శక్తులు కౌరవ వీరుల్ని ఆవహించాయి. అయితే దుర్యోధనుడు ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు, చివరికి కర్ణుడికి కూడా. ఈ విషయాలు అరణ్యపర్వం 237 నుండి 252 వరకు ఉన్నటువంటి అధ్యాయాలలో ఉన్నాయి. ఆ తరువాత భీష్ముడు దుర్యోధనుడి దగ్గరకు వచ్చి పాండవులతో వైరం వద్దన్నాడు. నువ్వు మహావీరుడు అనుకుంటున్న కర్ణుడు కూడా గంధర్వుల నుండి నిన్ను రక్షించలేక నీ కళ్ళ ముందే పారిపోయాడు. ఆ సమయంలో పాండవులే నీకు దిక్కయ్యారు. ఆ కర్ణుడు వారి పరాక్రమంలో పావు వంతు కూడా చేయడు. కనుక వారితో వైరం మానుకో అన్నాడు. దుర్యోధనుడు అతని మాటల్ని పట్టించుకొనకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కర్ణుడు దుర్యోధనుడికి ఆనందం కలిగించడానికి అతని తరపున పెద్ద సైన్యంతో కలిసి జైత్రయాత్రకు బయలుదేరాడు. తనను చాలా కాలం క్రితం పరాభవించిన ద్రుపద రాజ్యంపై ముందుగా దాడి చేశాడు. ఆ ద్రుపదుడికి ఇప్పుడు అర్ధరాజ్యమే ఉంది. మిగిలినటువంటి అర్ధరాజ్యాన్ని ద్రోణుడు తీసేసుకున్నాడు. అలా ఆ ద్రుపదుణ్ణి ఓడించి బంగారాన్ని నవరత్నాలను కప్పంగా కట్టించుకున్నాడు కర్ణుడు. ఆపై భగదత్తును కూడా జయించాడు. ఇంకా అంగ కళింగ శుండిక మిథిల కోసల పాండ్య కేరళ అవంతి రాజ్యాలను కూడా జయించుకుని హస్తినకు తిరిగి వచ్చాడు. ఆ తరువాత దుర్యోధనుడు వైష్ణవయాగం పూర్తి చేసిన సభలో కర్ణుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు. అర్జునుణ్ణి సంహరించేంత వరకు నేను ఎవ్వరి చేత కాళ్ళు కడిగించుకోను, నీటిలో పుట్టిన వాటిని తినను, అలానే ఎవరైనా యాచిస్తే కాదనను, ఇది నా శపథం అన్నాడు. దానం విషయంలో అప్పటి వరకు కర్ణుడికి ఉన్నటువంటి నియమం ఏంటంటే, తాను రోజు సూర్యోపాసన చేసే సమయంలో బ్రాహ్మణులు వచ్చి ఏదడిగినా ఇస్తాడు. కర్ణుడి ప్రతిజ్ఞ విషయం చారుల ద్వారా తెలుసుకున్న ధర్మరాజుకి చాలా ఉద్వేగం కలిగింది. కర్ణుడు పరాక్రమశాలి, దివ్యాస్త్రాలు కలవాడు మాత్రమే కాదు, సహజ కవచకుండలాలు కూడా కలవాడు. ఆ కారణంగానే ధర్మరాజు మనస్సు తీవ్రమైన అశాంతికి గురయ్యింది. అరణ్య పర్వం 253 నుండి 257 వరకు ఉన్నటువంటి అధ్యాయాలలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. ఈ అరణ్యవాస సమయంలోనే అర్జునుడు శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రం పొందాడు. అలానే దేవతల నుండి కూడా అనేక దివ్యాస్త్రాలు సంపాదించాడు. దేవతల కోరికపై నివాత కవచులనే రాక్షసులతో యుద్ధం చేసి వారిని అందరినీ సంహరించాడు. ఆపై పౌలోమకాలకేయులనే రాక్షసులను కూడా యుద్ధంలో సంహరించి దేవతలకు ఆనందం కలిగించాడు. అలా అర్జునుడి పేరు ముల్లోకాల్లోనూ మారుమ్రోగిపోసాగింది. తన తమ్ముడు సాధించిన విజయాలతో ధర్మరాజు మనస్సు కుదుటపడి ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఇక పాండవుల వనవాసం ముగిసి అజ్ఞాతవాసం ప్రారంభమయ్యే సమయంలో ఇంద్రుడు ధర్మం వైపు నిలబడ్డ పాండవులకు మంచి చేయాలని సంకల్పించాడు. కర్ణుడి కవచకుండలాలను దానంగా పరిగ్రహించాలనుకున్నాడు. ఆ విషయం గ్రహించిన సూర్యుడు బ్రాహ్మణ రూపంలో రాబోతున్న ఇంద్రుడి గురించి ముందుగానే కర్ణుణ్ణి హెచ్చరించాడు. అయితే కర్ణుడు తన నియమాన్ని మాత్రం ఉల్లంఘించనన్నాడు. అప్పుడు సూర్యుడు, అలా అయితే
కవచకుండలాలకు బదులుగా యుద్ధంలో ఎంతటి శత్రువునైనా వధించగలిగే వాసవీ శక్తిని అడగమన్నాడు. నిజానికి ఒకటి దానమిచ్చి మరొకటి కావాలని కోరుకుంటే అది దానంగా చెప్పబడదు. కానీ సహజంగా దాత అయిన కర్ణుడు కూడా ఈ విషయంలో మాత్రం దానానికి ప్రతిఫలంగా శక్తిని అడగడానికే నిశ్చయించుకున్నాడు. ఆ ప్రకారం కర్ణుడు ముందుగా ఇంద్రుడితో, నేను నీకు నా కవచకుండలాలు తప్ప వేరే ఏమైనా ఇస్తాను అన్నాడు. ఇంద్రుడేమో కవచకుండలాలే కావాలన్నాడు. అలా చాలాసేపు వాదన జరిగాక చివరికి శత్రు సంహారమైన శక్తిని ఇస్తేనే నీకు నా కవచకుండలాలు ఇస్తాను అన్నాడు. సరే అన్న ఇంద్రుడు కర్ణుడికి అమోఘమైన వాసవీ శక్తిని ప్రసాదించాడు. యుద్ధంలో ఎవరినైనా సరే వధించగల ఆ శక్తి ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది. అరణ్య పర్వం 309, 310 అధ్యాయాలలో ఈ విషయాలున్నాయి. ఇక కర్ణుడి ప్రస్తావన మరలా విరాట పర్వంలో వస్తుంది. పాండవుల అజ్ఞాతవాసం భగ్నం చేయడానికి దుర్యోధనుడి మిత్రరాజైన సుశర్మ పెద్ద సైన్యంతో వెళ్ళి విరాట రాజ్యాన్ని దక్షిణం వైపు నుండి ఆక్రమించి అక్కడ గోవులను అపహరించి తీసుకుపోసాగాడు. అప్పుడు విరాటరాజు సైన్యంతో కలిసి ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు యుద్ధానికి వెళ్ళారు. ఇంతలో భీష్మ, ద్రోణ, కర్ణాది వీరుల సారథ్యంలోని కౌరవ సైన్యం విరాట రాజ్యంపై పడి ఉత్తర గోగ్రహణం చేయసాగింది. రాజ్యంలో ఉన్న వీరులంతా సుశర్మతో యుద్ధానికి వెళ్ళారు కనుక ఇక రాజ్యంలో ఉన్నటువంటి బృహన్నల ఒక్కడే ఉత్తర కుమారునితో కలిసి కౌరవులపైకి వెళ్ళాడు. అప్పటికే పాండవుల అజ్ఞాతవాస సమయం పూర్తయిపోయింది. ఆ సమయంలో అర్జునుడి గురించి ప్రశంసాపూర్వకంగా మాట్లాడుతున్న ద్రోణుడితో కర్ణుడు, ఈ అర్జునుడు గొప్ప విలుకాడిగా 3 లోకాల్లోనూ ప్రసిద్ధి పొందాడు. అతగాడికి నేను ఏ విషయంలోనూ తీసిపోను. అతిరథుడైన అర్జునుణ్ణి గరుత్మంతుడు పామును పట్టుకున్నట్టుగా పట్టుకుని బంధిస్తాను. నా పరాక్రమం ఎంతటిదో ఈరోజు మీరంతా చూస్తారు అంటూ ప్రగల్భాలు పలకసాగాడు. అప్పుడు కృపాచార్యుడు కర్ణుడితో, నువ్వలా మాట్లాడడం తప్పు అంటాడు. అర్జునుడు అలాంటి వీరుడు కాదు. ఖాండవవన దహన సమయంలో దేవతలతో కూడా యుద్ధం చేసి వారిని ఓడించినవాడు. కిరాత రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరునితో యుద్ధం చేసి పాశుపతాస్త్రం పొందినవాడు. 5 ఏళ్ల పాటు ఇంద్రుడి వద్ద అస్త్రవిద్యను అభ్యసించినవాడు. గంధర్వరాజైన చిత్రసేనుణ్ణి ఓడించినవాడు. దేవతలు కూడా గెలవలేకపోయిన నివాత కవచులను, పౌలోమ కాలకేయులను సంహరించినవాడు. అంతటి వీరుడి గురించి ఇలా మాట్లాడటం చాలా తప్పు అన్నాడు. ఆ సమయంలోనే అశ్వత్థామ కూడా కర్ణుణ్ణి నిందిస్తూ, కర్ణ, మనం ఇంతవరకు గోవుల్ని గెలుచుకోలేదు, హస్తినకు చేరలేదు, కనీసం ఈ మత్స్యదేశం సరిహద్దుల్ని కూడా దాటలేదు. మరెందుకు నువ్వు ప్రగల్భాలు పలుకుతున్నావు? అనేక యుద్ధాలలో గెలిచిన మహావీరులు కూడా తమను తాము పొగుడుకొనరు. ధనం కోసమని మంచి గంధం చెట్టును నరికినట్టు రాజ్యకాంక్షతో నువ్వు ఈ దుర్యోధనుడు కలిసి మాయాజోదంలో పాండవుల రాజ్యాన్ని అపహరించి ఆనందిస్తున్నారు. నువ్వేమో పెద్ద పండితుల్లా మాట్లాడుతున్నావు. అర్జునుడు మహావీరుడు. దేవతలు, గంధర్వులు, రాక్షసులు ఇలా ఎవరితో అయినా సరే యుద్ధం చేసి గెలవగలవాడు. అతనికి యుద్ధరంగంలో భయమన్నదే లేదు. కర్ణ, అర్జునుడు పరాక్రమంలో నిన్ను మించినవాడు. ధనుర్విద్యలో దేవేంద్రుడంతటివాడు. రణరంగంలో కృష్ణ పరమాత్మకు సమానమైనవాడు. అటువంటి అర్జునుణ్ణి ఎవరైనా సరే ప్రశంసించాల్సిందే. యముడి బారిన పడిన, వాయువు బారిన పడిన, అగ్ని బారిన పడిన, చివరికి మృత్యువు బారిన పడిన వారి నుండి తప్పించుకోవచ్చేమో కానీ అర్జునుడు కోపిస్తే మాత్రం సమూలంగా నాశనమైపోవడం తథ్యం. ఇవి అశ్వత్థామ కర్ణుడితోనూ దుర్యోధనుడితోనూ అర్జునుడి వీరత్వాన్ని పొగుడుతూ చెప్పినటువంటి మాటలు. ఈ విషయం విరాట పర్వం 50వ అధ్యాయంలో ఉంది. ఆపై అర్జునుడితో వారికి యుద్ధం మొదలయ్యింది. కర్ణుడు అర్జునుణ్ణి ఎదుర్కొని మహాపరాక్రమంతో శరసంధానం చేయసాగాడు. వారిద్దరూ యుద్ధం చేస్తుంటే 2 ఏనుగులు ఢీకొట్టుకుంటున్నట్లుగా ఉంది. కర్ణుడు అర్జునుడి 4 గుర్రాలను గాయపరిచి ఆపై అర్జునుణ్ణి కూడా తన బాణాలతో బాధించాడు. దానితో అతగాడు నిద్రిస్తున్నటువంటి సింహాన్ని నిద్రలేపినట్టుగా అయ్యింది. అర్జునుడి కోపంతో చెలరేగిపోయాడు. అసాధారణ పరాక్రమంతో కర్ణుడిపై శరసంధానం చేశాడు. అర్జునుడి బాణాల దెబ్బలకు కర్ణుడి చేతులపై, తొడలపై, శిరస్సుపై, నుదుడిపై, మెడపై తీవ్రమైన గాయాలయ్యాయి. దానితో కర్ణుడు అక్కడ నుండి ప్రక్కకు పారిపోయాడు. ఈ విషయం విరాట పర్వం 54వ అధ్యాయంలో ఉంది. ఆ తరువాత అర్జునుడు
భీష్ముడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామలతో కూడా తలపడి వారిని కూడా ఓడించాడు. ఇంతలో అతనికి కర్ణుడు కనబడడంతో తన రథాన్ని అతని వైపుకు మళ్లించాడు. అర్జునుడి కర్ణుడితో, కర్ణ, కౌరవ సభామధ్యంలో నా అంతటి వీరుడు లేడంటూ ప్రగల్భాలు పలికావుగా, ఈరోజు నీవెంత బలహీనుడివో తెలుసుకుందువు గాని ఇతరుల్ని తక్కువ చేసి మాట్లాడకూడదన్న విషయం ఈరోజు నీకు తెలిసేలా చేస్తాను అన్నాడు. కర్ణుడు కూడా అర్జునుడితో నిన్నిప్పుడే ఓడించి చూపిస్తానన్నాడు. అప్పుడు అర్జునుడు, కొంతసేపటి క్రితమే కదా నాతో యుద్ధం చేస్తూ పారిపోయావు, యుద్ధం నుండి పారిపోయిన వాడు తిరిగిలా మాట్లాడటం ఎంత చిత్రమో కదా, ఆ గొప్పతనం నీ ఒక్కడికే చెల్లింది అన్నాడు. మరలా కర్ణార్జున యుద్ధం మొదలయ్యింది. ఆ యుద్ధంలో కూడా అర్జునుడు పరాక్రమించడంతో కర్ణుడికి మరలా గాయాలయ్యాయి. ఆ గాయాల బాధ తట్టుకోలేని కర్ణుడు వెన్నుచూపి పారిపోయాడు. ఈ విషయం విరాట పర్వం 60వ అధ్యాయంలో ఉంది. ఆపై అర్జునుడు మిగిలినటువంటి కురువీరుల్ని కూడా ఓడించాడు. అలా అర్జునుడు ఒకే ఒక్కడిగా నిలిచి భీష్మ, ద్రోణ, కృపాచార్య, కర్ణ, అశ్వత్థామ, దుర్యోధనాదుల్ని ఓడించి జయకేతనం ఎగురవేశాడు. ఆపై మరల కర్ణుడి ప్రస్తావన మనకు ఉద్యోగ పర్వంలో వస్తుంది. ద్రుపద పురోహితుడు పాండవుల పక్షాన హస్తినాపురానికి రాయబారిగా వెళతాడు. పాండవుల అర్ధరాజ్యం పాండవులకు ఇవ్వమంటాడు. భీష్ముడు పాండవుల రాజ్యం పాండవులకు ఇవ్వడమే శ్రేయస్కరం అంటాడు. అప్పుడు కర్ణుడు పైకి లేచి, అర్ధరాజ్యం కాదు కదా, పావువంతు రాజ్యం కూడా ఇవ్వనంటాడు. ఒకవేళ ఆ పాండవులు కౌరవులతో యుద్ధం కోరుకుంటే కనుక కౌరవులతో కర్ణుడు ఉన్నాడన్న విషయాన్ని మాత్రం మరిచిపోవద్దని చెప్పమంటాడు. అప్పుడు భీష్ముడు, కర్ణ, విరాట నగరంలో నిన్ను, నన్ను, ద్రోణుణ్ణి, కృపుణ్ణి, అశ్వత్థామను, దుర్యోధనుణ్ణి మన 6గురిని అర్జునుడు ఒక్కడే ఓడించి పంపించాడు. నీవు మాత్రం చక్కగా ఇక్కడ సభలో కూర్చుని మాటలతో అర్జునుణ్ణి గెలుద్దామనుకుంటున్నావు. ఒకసారి కాదు, అనేక మార్లు నువ్వు అర్జునుడితో తలపడి ఓడిపోయావు. అతడి ముందు నీ పరాక్రమం సంగతి ఎంతటిదో అందరం చూసిందే కదా అని ఉన్న విషయాన్నే గట్టిగా చెప్పాడు. ధృతరాష్ట్రుడు కూడా కర్ణుణ్ణి నిందించి కూర్చోమన్నాడు. ఈ మాటలు ఉద్యోగ పర్వం 21వ అధ్యాయంలోనివి. ద్రుపద పురోహితుని రాయబారం తరువాత ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి తమ రాయబారిగా పంపించాడు. యుద్ధం వద్దని చెప్పమన్నాడే కానీ పాండవుల అర్ధరాజ్యం ఇస్తానని మాత్రం చెప్పమనలేదు. దానితో పాండవులు తమ రాజ్యం తమకు ఇవ్వకపోతే యుద్ధం తప్పదన్నారు. సంజయుడు వారి మాటలను తిరిగి వచ్చి ధృతరాష్ట్రుని సభలో చెప్పాడు. ధృతరాష్ట్రుడు భీమార్జునుల పరాక్రమం తలుచుకుని భయపడసాగాడు. భీష్ముడు, ద్రోణుడు కూడా యుద్ధం వరకు వెళ్ళొద్దన్నారు. అప్పుడు కర్ణుడు పైకి లేచి, ఈ భీష్ముడు, ద్రోణుడు అవసరం లేకుండానే నేనొక్కడే మన ప్రధాన సేనతో వెళ్ళి ఆ పాండవులను సంహరించేస్తానన్నాడు. అప్పుడు భీష్ముడు, కృష్ణార్జునులతో ఎవ్వరూ యుద్ధంలో సరితూగలేరన్నాడు. దానితో కర్ణుడికి కోపం వచ్చి భీష్ముడు యుద్ధరంగంలో పడిపోయేంత వరకు తాను యుద్ధం చేయనంటూ శపథం పూనాడు. ఈ విషయం ఉద్యోగ పర్వం 62వ అధ్యాయంలో ఉంది. తరువాత హస్తినకు రాయబారిగా వచ్చినటువంటి శ్రీకృష్ణుని దుష్టచితిష్టయం అంతా కలిసి బంధించాలని పన్నాగం పన్నారు. కానీ పరమాత్మ అయిన శ్రీకృష్ణుని ఏమీ చెయ్యలేకపోయారు. తరువాత శ్రీకృష్ణుడు కర్ణుడు ఒక్కడే ఉన్న సమయంలో కర్ణుడు కుంతీపుత్రుడేనన్న విషయం చెప్పాడు. ఆ విషయం తనకు ముందే తెలుసన్నట్టే కర్ణుడు మాట్లాడాడు. కృష్ణుడు కర్ణుడిని పాండవ పక్షంలోనికి వచ్చేయమన్నాడు. పాండవులకు నీ సంగతి చెబితే వాళ్ళు నిన్నే రాజును చేస్తారని కూడా చెప్పాడు. కానీ కర్ణుడు అందుకు అంగీకరించలేదు. ఆ సమయంలో కర్ణుడు ఒక మాట అన్నాడు. కృష్ణ, ధర్మరాజు ధర్మాత్ముడు. అతడికి కనుక నేను అతని అన్నగారని తెలిస్తే అతడిక రాజ్యం స్వీకరించడు. కానీ ధర్మరాజు వంటి ధర్మాత్ముడే శాశ్వతంగా రాజు కావాలి. దుర్యోధనుడి ప్రీతి కోసం పాండవులను పరుషంగా మాట్లాడాను. నేను చేసిన ఆ తప్పు పనికి చాలా బాధపడుతున్నాను కూడా. అత్యంత దారుణమైన వినాశనం, జననష్టం జరగబోతోంది. అందుకు నేను, శకుని, దుశ్శాసనుడు, దుర్యోధనుడు కారకులమయ్యాం. నాకు భయంకరమైన కలలు కూడా వస్తున్నాయి. అందులో పాండవులకు జయం, కౌరవులకు పరాజయం తప్పదన్న సూచనలున్నాయి. ఈ యుద్ధంలో తప్పకుండా పాండవులే జయిస్తారు అన్నాడు. ఆపై కృష్ణుణ్ణి గాఢంగా కౌగిలించుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఈ విషయాలు ఉద్యోగ పర్వం 140 నుండి 143 వరకు ఉన్నటువంటి అధ్యాయాలలో ఉన్నాయి. తరువాత కుంతి కర్ణుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు నా కొడుకువేనంది.
యుద్ధం జరగకుండా ఆపి పాండవులలో అగ్రజుడిగా రాజ్యాన్ని పరిపాలించమని అడిగింది. కానీ కర్ణుడు కుంతిని నిందిస్తూ మాట్లాడాడు. నన్ను చిన్నతనంలో వదిలివేసి ఇప్పుడు వచ్చి నన్ను పాండవులతో కలవమంటున్నావు. ఆ పని నేను ఎన్నటికీ చెయ్యను. దుర్యోధనుడు నాకెంతో మంచి చేశాడు, అన్నీ ఇచ్చాడు. అతని యుద్ధం విషయంలో ప్రధానంగా నమ్ముకున్నది నన్నే. అందువల్ల నేను దుర్యోధన పక్షంలోనే ఉంటాను. కానీ నీకోసం ఒక మాట ఇస్తున్నాను. అర్జునుడు తప్ప మిగిలినటువంటి పాండవులు నా చేతికి చిక్కిన వారిని చంపను. అలానే అర్జునుడిని మాత్రం చంపకుండా వదలను. అర్జునుడు చనిపోతే నాతో కలిసి నీకు 5గురు కొడుకులు ఉంటారు. ఒకవేళ నేనే మరణిస్తే అప్పుడు కూడా నీకు 5గురు కొడుకులే ఉంటారు అన్నాడు. కుంతి దుఃఖంతో చలించిపోతూ కర్ణుణ్ణి కౌగిలించుకొని అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఈ విషయాలు ఉద్యోగ పర్వం 144 నుండి 146 వరకు ఉన్నటువంటి అధ్యాయాలలో ఉన్నాయి. యుద్ధానికి అంకురార్పణ జరిగింది. భీష్ముడు తమ పక్షం వారి బలాలను, పాండవ పక్షం వారి బలాలను దుర్యోధనుడికి వివరిస్తూ కర్ణుడికిప్పుడు కవచకుండలాలు లేకపోవడం చేతను, పరశురాముడు విప్రుల శాపాల వల్లను అతనిప్పుడు అర్ధరథుని క్రిందే లెక్క అన్నాడు. ద్రోణుడు కూడా ఆ మాట నిజమేనన్నాడు. దానితో కర్ణుడికి చాలా కోపం వచ్చింది. ముసలివాడివైపోయావంటూ భీష్ముణ్ణి నిందించాడు. ఆపై దుర్యోధనుడి వంక తిరిగి దుష్టుడైనటువంటి ఈ భీష్ముణ్ణి వదిలివేస్తేనే నీకు మంచి జరుగుతుందన్నాడు. భీష్ముడు సర్వ సైన్యాధిపతిగా ఉన్నప్పుడు నేనెంత యుద్ధం చేసినా ఇతనికే పేరొస్తుంది కనుక ఇతను మరణించాకే యుద్ధరంగంలో ప్రవేశిస్తానంటూ మరోసారి కూడా శపథం చేశాడు. అప్పుడు భీష్ముడు తనను నిందిస్తున్నటువంటి కర్ణుడితో, ఇది యుద్ధానికి సన్నద్ధమయ్యే సమయం కాబట్టి నువ్వు బ్రతికిపోయావు, లేదంటే నిన్నెక్కడే చంపేసేవాడిని అంటూ హెచ్చరించాడు. ఆపై ఇంకా, కర్ణ, ప్రతాపవంతులు తమను తాము పొగుడుకొనరు, కానీ నువ్విన్ని మాటలు అన్నావు కాబట్టి చెబుతున్నాను. కాశీరాజు కన్యలైన అంబ, అంబిక, అంబాలికల స్వయంవర సమయంలో ఈ భూమండలంలోని రాజులందరూ ఒకవైపు ఉంటే వారితో నేను ఒక్కడినే యుద్ధం చేసి గెలిచాను. ఇప్పుడున్న రాజుల కంటే ఎంతో ఎక్కువ పరాక్రమం గల రాజులను, వారి సైన్యాలను ఒంటరిగానే ఓడించిన వాడిని. ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, నీ వల్ల కురువంశమే వినాశనం కాబోతోంది అంటూ గట్టిగా మందలించాడు. ఈ విషయం ఉద్యోగ పర్వం 168వ అధ్యాయంలో ఉంది. ఆ తరువాత దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని చంపడానికి నీకెంతకాలం పడుతుందని భీష్ముణ్ణి అడిగినప్పుడు తనకు 1 నెల రోజుల సమయం పడుతుందన్నాడు భీష్ముడు. ద్రోణుడు కూడా తనకు 1 నెల రోజులే పడుతుందన్నాడు. కృపుడు తనకు 2 మాసాల సమయం పడుతుందన్నాడు. అశ్వత్థామ తనకు 10 రోజులు చాలన్నాడు. కర్ణుడు నాకైతే 5 రోజులే సరిపోతాయన్నాడు. కర్ణుడి మాటలకు భీష్ముడు బిగ్గరగా నవ్వాడు. ఈ విషయం ఉద్యోగ పర్వం 193వ అధ్యాయంలో ఉంది. యుద్ధరంగంలో భీష్ముడు పడిపోయే వరకు తాను యుద్ధం చేయనని కర్ణుడు ప్రతిజ్ఞ చేశాడు కనుక భీష్మపర్వం యుద్ధఘట్టాలలో కర్ణుడి ప్రస్తావన ఉండదు. అయితే భీష్మపర్వం చివరి అధ్యాయమైన 122వ అధ్యాయంలో మనకు తిరిగి కర్ణుడు కనబడతాడు. భీష్ముడి పడిపోయిన రాత్రి కాక ఆ మరుసటి రాత్రి కర్ణుడు ఎవ్వరూ లేని సమయం చూసి భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు. భీష్ముణ్ణి అలా శరతల్పంపై చూడగానే కర్ణుడికి కన్నీరు పొంగుకొచ్చింది. జీరబోయిన గొంతుతో, మహావీర భీష్మ, నీవు ద్వేషించే కర్ణుణ్ణి వచ్చాను అన్నాడు దుఃఖాన్ని దిగమింగుకుంటూ. భీష్ముడు మెల్లగా కన్నులు తెరిచాడు. తనకు దగ్గరగా ఉన్న భటుల్ని కూడా దూరంగా వెళ్ళిపోమ్మన్నాడు. ఆ తరువాత తండ్రి కొడుకుని కౌగిలించుకున్నట్లుగా ఒంటి చేత్తో కర్ణుణ్ణి కౌగిలించుకున్నాడు. ఆ తరువాత కర్ణుడితో, నాయన, నువ్వు కుంతీ కుమారుడవు. నారదుడు, వ్యాసుడు నాకు ఆ విషయం చెప్పారు. దుర్యోధనుడి కారణంగా నువ్వు నిష్కారణంగా పాండవుల గురించి కఠినంగా మాట్లాడేవాడివి. అధర్మానికి కొమ్ము కాస్తున్నావు కనుకనే నీ ఉత్సాహం తగ్గించడానికి అలా పరుషంగా నిందించేవాడిని. నీవు గొప్ప పరాక్రమం కలవాడవు. నీవు కృష్ణార్జునులతో కూడా యుద్ధం చేయగల యోధుడివే. దుర్యోధనుడికి వివాహం కోసమై కన్యను తేవడానికే నీవు అనేక మంది రాజులను ఓడించిన విషయం కూడా నాకు తెలుసు. కానీ నీవు నీచుణ్ణి ఆశ్రయించడం వల్ల నీలో కూడా ఈర్ష్యాభావం మొదలయ్యింది. దానితో గుణవంతులైన పాండవులను కూడా నువ్వు ద్వేషించడం మొదలుపెట్టావు. పాండవులు నీ తోబుట్టువులు. నువ్వు వారితో కలిసి ఉంటే కురువంశంలో విభేదాలు అంతమైపోతాయి. అప్పుడు అందరూ సుఖంగా ఉంటారు అన్నాడు. అప్పుడు కర్ణుడు,
మహావీర, నేను కుంతీపుత్రుణ్ణన్న విషయం నాకు కూడా తెలుసు. కానీ నన్నెంతో ఆదరంతో పెంచినవాడు సూతుడు. అలానే దుర్యోధనుడికి నేనెప్పుడూ బాసటగా ఉంటానని మాటిచ్చాను. ఆ మాట నేను ఎన్నటికీ తప్పను. పాండవులను, శ్రీకృష్ణుణ్ణి మానవులెవ్వరూ జయించలేరన్న విషయం నాకు తెలుసు. అయినా నా స్నేహధర్మం కోసం వారిని ఎదిరించడానికే సిద్ధపడ్డాను. తాత, యుద్ధం చేయాలని నిశ్చయించుకున్నాను. నాకు అనుజ్ఞ ఇవ్వు. ఇదివరకు నేను చాపల్యంతోనూ ఆవేశంతోనూ నిన్ను అనరాని మాటలన్నాను. అందుకు నన్ను క్షమించు అన్నాడు. అప్పుడు భీష్ముడు, కర్ణ, యుద్ధం చేయడమే నీ నిర్ణయమైతే అలానే చేయి. ఇదివరకే అనేక యుద్ధాలలో పరాక్రమించిన వాడువు. ఈసారి కూడా అహంకారాన్ని విడిచిపెట్టి బలపరాక్రమాలతో యుద్ధం చేయి అన్నాడు. ఇందాక చెప్పుకున్నట్లుగా ఇదంతా భీష్మ పర్వం ఆఖరి అధ్యాయంలో వస్తుంది. భీష్ముడు పడిపోవడంతో ద్రోణుడు సర్వసైన్యాధిపతి అయ్యాడు. కర్ణుడు యుద్ధరంగంలోకి ప్రవేశించాడు. కౌరవసేన వంక చూస్తూ కొండలను కూడా కదిలించేసే గాలి వంటి వాడు అర్జునుడు. అతడి ముందు మామూలు చెట్ల వంటి ఈ రాజులెవ్వరూ ఆగలేరు. భీష్ముడంతటి వాడే పడిపోయాక నేను భయపడడానికి మాత్రం ఏముంది? విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటాను. అయితే అర్జునుణ్ణి చంపుతాను, లేదా భీష్ముడి మార్గంలో నేను కూడా స్వర్గానికి వెడతాను అంటూ మహారథుడైన కర్ణుడు ముందుగా తన రథాన్ని యుద్ధరంగంలో శరతల్పంపై ఉన్నటువంటి భీష్ముడి దగ్గరకు తీసుకువెళ్ళాడు. మహావీర భీష్మ, అర్జునుడి గాంధీవ ధనుష్టంకారానికి కౌరవసేనలు బెదిరిపోతున్నాయి. అతగాడు ప్రజ్వలిస్తున్న అగ్ని వంటివాడు. అతడితో యుద్ధం చేయగల వీరుడవు కౌరవ సైన్యంలో నీ ఒక్కడివే. పరమశివుణ్ణే మెప్పించిన జితేంద్రియుడు అర్జునుడు. అతణ్ణి నువ్వే గెలవలేకపోతే ఇంకెవరు మాత్రం గెలవగలరు? అయినా సరే నీ ఆశీస్సులతో నేను అర్జునుడితో కలబడి అతణ్ణి అస్త్రబలంతో సంహరిస్తాను. నన్ను దీవించు తాత అన్నాడు. వీరత్వంతో కూడిన ఆ మాటలకు భీష్ముడు సంతోషించాడు. ఎన్నో యుద్ధాలలో ఎందరో రాజులను ఓడించిన నీవు ఈరోజు కౌరవులకు అండగా నిలబడి పరాక్రమించి యుద్ధం చేయి. రక్త సంబంధం కంటే స్నేహబంధం గొప్పది. నీ స్నేహితుడికి విజయాన్ని చేకూర్చు అని ఆశీర్వదించాడు. కర్ణుడు భీష్ముని పాదాలకు నమస్కరించి యుద్ధం ప్రారంభించాడు. ఈ విషయాలు ద్రోణపర్వం 3-4 అధ్యాయాలలో ఉన్నాయి. కర్ణుడు యుద్ధంలో ఆగ్నేయాస్త్రం, భార్గవాస్త్రం వంటి అనేక దివ్యాస్త్రాలను ప్రయోగిస్తూ పాండవసేనపై విరుచుకుపడ్డాడు. ఆ సమయంలో అర్జునుడు కర్ణుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు కర్ణుడితో యుద్ధం చేస్తూనే ఆ కర్ణుడు కౌరవులు చూస్తుండగానే కర్ణుడు తమ్ముళ్ళైన 3 రాధేయుల్ని సంహరించేశాడు. ఇది ద్రోణపర్వం 32వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం. ధర్మరాజును పట్టిస్తానని దుర్యోధనుడికి మాటిచ్చాడు ద్రోణుడు. కానీ అర్జునుడు తన అన్నగారిని ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఉండడంతో ద్రోణుడు ధర్మరాజును బంధించలేకపోయాడు. దానితో ద్రోణుడు దుర్యోధనుడితో, నాయన, అర్జునుడు రక్షిస్తున్న వాడిని దేవతలు కూడా ఏమీ చెయ్యలేరు. అందువల్ల అర్జునుడిని యుద్ధరంగంలో మరొక వైపుకి దూరంగా తీసుకుపోయేలా ఉపాయం పన్నితే మనం ధర్మరాజును బంధించవచ్చు. అందుకు నేను ఒక గొప్పదైన చక్రవ్యూహాన్ని, అంటే పద్మవ్యూహాన్ని పన్నుతాను అన్నాడు. అప్పుడు దుర్యోధనుడి ఆజ్ఞానుసారం సంసప్తక గణాలు అనేవి అర్జునుడిని యుద్ధానికి ఆహ్వానిస్తూ దూరంగా తీసుకువెళ్ళాయి. అలా లక్ష్యం ధర్మరాజే అయిన అభిమన్యుడి వధకు బీజం పడినట్లయింది. చక్రవ్యూహాన్ని భేదించగలిగే వీరుడు నలుగురు ఉన్నారు. వాళ్ళు శ్రీకృష్ణుడు, అర్జునుడు, ప్రద్యుమ్నుడు, అభిమన్యుడు. అయితే ఇందులో అభిమన్యుడికి చక్రవ్యూహాన్ని ఛేదించడమే తెలుసు. ఆ విద్య అర్జునుడే నేర్పించాడు. కానీ అందులో ఆపద వస్తే వెనక్కు తిరిగి రావడం మాత్రం అభిమన్యుడు అప్పటికింకా నేర్చుకోలేదు. చక్రవ్యూహాన్ని ఛేదించుకుని కుమారస్వామి రాక్షస సైన్యంపై విరుచుకుపడ్డట్టుగా అభిమన్యుడు కౌరవ సైన్యంపై విరుచుకుపడ్డాడు. అతడి పరాక్రమానికి వేల కొద్దీ కౌరవ సైన్యం యమపురికి ప్రయాణం కట్టింది. కౌరవ సైన్యంలో హాహాకారాలు బయలుదేరాయి. అందరూ తలో దిక్కు పారిపోసాగారు. దానితో కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, శల్యుడు, దుర్యోధనుడు ఇలా ఎందరో వీరుడు కలిసి అభిమన్యుడి మీదకు ఒక్కొమ్మడిగా వెళ్ళారు. అందరూ అతగాణ్ణి బాణాలతో బాధించారు. కానీ అభిమన్యుడు ఏమాత్రం చలించలేదు. వారందరినీ తిరిగి తన పరాక్రమంతో భయపెట్టాడు. అభిమన్యుడి బాణం దెబ్బలకు
కర్ణుడి కవచం చీలిపోయింది. ఓ బాణం అతని శరీరం నుండి దూసుకుపోయి భూమిలో దిగబడింది. ఆ తీవ్రమైన దెబ్బకు కర్ణుడు బాధతో విలవిల్లాడిపోయాడు. ఆపై మరలా కర్ణుడు కాస్తంత తేరుకొని యుద్ధం ప్రారంభించాడు. అనేకానేక దివ్యాస్త్రాలు ఉత్తమాస్త్రాలు ప్రయోగిస్తూ అభిమన్యుణ్ణి గాయపరిచాడు. అయినా అభిమన్యుడు స్థిరంగానే నిలబడ్డాడు. ఆపై అభిమన్యుడి ప్రతాపాగ్నికి కర్ణుడితో సహా అతడి గుర్రాలు సారథి కూడా తీవ్రంగా గాయపడ్డారు. కర్ణుడి ధ్వజం విరిగిపోయింది. కర్ణుడి చేతిలో ధనస్సు కూడా విరిగిపోయింది. కర్ణుడు సంకటంలో పడడంతో కర్ణుని తమ్ముడు అన్నకు రక్షణగా అభిమన్యుడితో కలియబడ్డాడు. అయితే అభిమన్యుడు అతన్ని సునాయాసంగా ఓడించి అతడి శిరస్సు ఖండించాడు. ఆపై అభిమన్యుడు మరింతగా విజృంభించడంతో కర్ణుడు మరింతగా గాయపడి యుద్ధరంగం నుండి ప్రక్కకు పారిపోయాడు. అభిమన్యుడి ధాటికి దుర్యోధన పుత్రుడైన లక్ష్మణ కుమారుడి తల కూడా ఎగిరిపోయింది. దానితో ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామ, బృహద్బలుడు, కృతవర్మ అనే 6 వీరులు అభిమన్యుణ్ణి ఒకేసారి చుట్టుముట్టారు. అభిమన్యుడు వారి బాణాలకు సమాధానాలు చెబుతూనే వారందరి మీద పదుల సంఖ్యలో బాణాలు వేసి గాయపరిచాడు. ఆపై అభిమన్యుని బాణం ఒకటి బృహద్బలుని గుండెలను చీల్చి అతన్ని సంహరించింది. అభిమన్యుడి పరాక్రమాన్ని ఎదిరించలేక కర్ణుడు ద్రోణుడితో, ఆచార్య, ఇతడు మనందరినీ చంపేయకముందే మనం ఇతగాణ్ణి సంహరించాలి. మీరే ఏదైనా మార్గం చెప్పండి అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు కర్ణుడితో, అభిమన్యుడి చేతిలో ధనస్సు ఉండగా మనం అతన్ని ఏమీ చెయ్యలేం. కనుక అతన్ని యుద్ధ విముఖుని చేసి వెంటనే దెబ్బ కొట్టి అతడి ధనస్సు విరిచేసేయి అన్నాడు. అప్పుడు కర్ణుడు అధర్మయుతంగా వెనక నుండి బాణం వేసి అభిమన్యుని విల్లును విరిచేశాడు. ఇంతలో కృతవర్మ అభిమన్యుని గుర్రాలను సంహరిస్తే కృపాచార్యుడు సారథిని అభిమన్యునికి రక్షణగా ప్రక్కనే ఉండే వీరుల్ని సంహరించాడు. రథం ధనస్సు ధ్వంసమవడంతో అభిమన్యుడు కత్తిడాలు తీసుకుని కౌరవ సైన్యంపై కలియబడ్డాడు. ద్రోణుడు, కర్ణుడు కలిసి అతని ఖడ్గాన్ని డాలుని ముక్కలు చేసేశారు. అభిమన్యుడు రథచక్రం ఎత్తి ద్రోణుడి మీదకు వెళ్ళాడు. అందరూ కలిసి ఆ చక్రాన్ని కూడా కూల్చేశారు. అభిమన్యుడు గద తీసుకుని వారిపై విరుచుకుపడ్డాడు. కొన్ని వందల మంది ఆ గదాఘాతాలకు నేలకూలిపోయారు. క్షణంలో 10 ఏనుగుల్ని 7 రథాలను కూడా అభిమన్యుడు తన గదకు బలి చేశాడు. శకుని తమ్ముణ్ణి మరొక 77 మంది గాంధార రాజపుత్రుల్ని కూడా సంహరించేశాడు. ఇంతలో అందరూ కలిసి అభిమన్యుడిపై మూకుమ్మడిగా దాడి చేయడంతో అభిమన్యుడి శరీరమంతా చీలిపోయి రక్తసిక్తమైపోయింది. చివరిగా దుశ్శాసనుడి కుమారుడు అభిమన్యుణ్ణి తలపై గదతో మోది అతని కొన ఊపిరిని తీసేశాడు. ఈ విషయమంతా ద్రోణపర్వం 33 నుండి 49వ అధ్యాయం వరకు ఉంది. ఆ తరువాత ద్రోణపర్వం 129వ అధ్యాయంలో కర్ణుడు భీమునితో తలపడ్డాడు. కర్ణుడు 20 బాణాలతో భీముణ్ణి గాయపరిస్తే ప్రతిగా భీముడు 64 బాణాలతో కర్ణుణ్ణి గాయపరిచి చిరునవ్వులు చిందించాడు. అలా వారిద్దరూ ఒకరిపై ఒకరు వాడైన బాణాలను ప్రయోగించుకుంటూ యుద్ధం చేయసాగారు. భీముడు కర్ణుడి యొక్క ధనస్సును మధ్యకు ఖండించాడు. కర్ణుడు వేరొక ధనస్సు తీసుకున్నాడు. భీముడు ఖడ్గప్రహారం చేసి ఆ ధనస్సు అల్లెత్రాటిని తెంచేశాడు. కర్ణుడి రథసారథిని పడగొట్టి అతని రథానికి కట్టి ఉన్న 4 గుర్రాలను కూడా సంహరించేశాడు భీముడు. దానితో కర్ణుడు భయంతో రథం నుండి దూకి వృషసేనుడి రథమెక్కాడు. మరలా కర్ణుడు భీముడితో తలపడ్డాడు. కానీ భీముని అస్త్రాల ధాటికి కర్ణుడు ఆగలేకపోతుండడంతో అతన్ని రక్షించడానికి దుర్యోధనుడు దుశ్శలుడిని పంపించాడు. కర్ణుడు వెంటనే ఆ దుశ్శలుడి రథమెక్కాడు. అయినా భీముడు మరలా కర్ణుణ్ణి గాయపరిచి దుశ్శలుడి తలను ఖండించి వేశాడు. అయినా కర్ణుడు మరలా భీముని ముందుకు వచ్చాడు. భీముని బాణాల దెబ్బలకు కర్ణుడి ధనస్సు మరలా విరిగిపోయింది. కర్ణుడి సారథి గుర్రాలు మరణించాయి. కర్ణుడికి తీవ్రమైన గాయాలయ్యాయి. దానితో కలత చెందిన కర్ణుడు మరో రథం వైపు పరుగు తీశాడు. కర్ణుడు విపరీతమైన కోపంతో మరలా భీముడి మీదకు వచ్చాడు. ఆ ఇద్దరు వీరులు ఒకరిని ఒకరు గాయపరుచుకున్నారు. కానీ చివరికి భీముడే నెగ్గాడు. ఆ సంగతులు విన్న ధృతరాష్ట్రుడు సంజయునితో, భీకరమైన ప్రతాపం గల భీముడి చేతిలో కర్ణుడు మాటిమాటికి ఓడిపోతుంటే నాకు చెప్పలేనంత బాధ కలుగుతోంది అన్నాడు. మరలా భీముడు కర్ణుడి ధనస్సును ఖండించాడు. అతని సారథిని పడగొట్టాడు.
దానితో కర్ణుడు గొప్ప శక్తిని భీముడిపైకి విసిరాడు. దానిని 7 బాణాలతో ఆకాశంలోనే బ్రద్దలు చేశాడు భీముడు. కర్ణుడు మరో ధనస్సు తీసుకుని యుద్ధం ప్రారంభించాడు. కానీ మరి కాసేపటికే భీముడు ఆ ధనస్సును కూడా విరగ్గొట్టాడు. భీముడు సంధించిన బాణాలు కర్ణుణ్ణి తీవ్రంగా గాయపరచసాగాయి. అది చూసి దుర్యోధనుడు కర్ణుడికి సహాయంగా వెళ్ళమని తన తమ్ముడైన దుర్జయుణ్ణి పంపించాడు. మహారౌద్రంతో ఉన్న భీముడు ఆ దుర్జయుణ్ణి కూడా బాణాలతో కొట్టి చంపేశాడు. కర్ణుడు మరొక రథాన్నెక్కి మరలా యుద్ధం చేయడం ప్రారంభించాడు. భీముడిని వాడి అయిన బాణాలతో కొట్టి గాయపరిచాడు. భీముడు కోపంతో విజృంభించి కర్ణుడి రథాన్ని ధ్వంసం చేసి సారథిని గుర్రాలను కూడా సంహరించాడు. మరలా దుర్యోధనుడు కర్ణుడికి సహాయంగా మరొక తమ్ముడైన దుర్ముఖుని పంపించాడు. భీముడు వాణ్ణి కూడా సంహరించాడు. ఆపై భీముడు కర్ణుడు ప్రయోగిస్తున్న అస్త్రాలన్నింటినీ భేదిస్తూ కర్ణుడి కవచాన్ని 14 బాణాలతో ఛేదించాడు. కర్ణుడు కూడా మరలా బాణప్రహారం చేసి భీముని గాయపరిచాడు. కోపించిన భీముడు మరిన్ని బాణాలతో మరింత తీవ్రంగా కర్ణుణ్ణి గాయపరచడంతో కర్ణుడు విపరీతమైన భయంతో యుద్ధరంగం నుండి పారిపోయాడు. ఈ విషయం ద్రోణపర్వం 134వ అధ్యాయంలో ఉంది. ఈ విషయం విన్న ధృతరాష్ట్రుడు సంజయునితో యుద్ధంలో విషం లేని పాములా ఓడిపోయి యుద్ధరంగం నుండి పారిపోయిన కర్ణుణ్ణి చూసి నా కుమారుడైన దుర్యోధనుడు ఏమన్నాడు అని కూడా అడుగుతాడు. ఇక భీముడి చేతిలో కర్ణుడు ఓడిపోయి పారిపోవడం చూసినటువంటి దుర్యోధనుడి తమ్ములలో 5గురు పరమ కోపంతో భీముని మీదకు వెళ్ళారు. వారిని చూడగానే మరలా కర్ణుడు భీముని మీదకు వచ్చాడు. కానీ భీముడు ఆ 5గురిని కర్ణుడి ముందే సంహరించి కర్ణుణ్ణి మరలా గాయపరిచాడు. మరలా కర్ణుడి ధనస్సును మధ్యకి విరిచేశాడు. ఆపై కర్ణుడి రథాస్వాలను సారథిని సంహరించేశాడు. దానితో కర్ణుడు గదను ప్రయోగించాడు. భీముడు దానిని కూడా ఖండించేశాడు. భీముడు ప్రయోగించినటువంటి బాణాలు కర్ణుడి కవచాన్ని ఎడమ చేతిని కూడా చీల్చేశాయి. దానితో కర్ణుడు మరలా యుద్ధరంగం నుండి పారిపోయాడు. దానితో దుర్యోధనుడు తన సోదరుల్లో 7గురిని భీముడిపైకి పంపించాడు. వారిని కూడా భీముడు సునాయాసంగా సంహరించేశాడు. తన కోసం వచ్చిన ఆ దుర్యోధన సోదరుడు మరణించడం చూసిన కర్ణుడు మరలా మరొక రథం ఎక్కి భీముని మీదకు వచ్చాడు. మరలా వాళ్ళు భీకరంగా యుద్ధం చేయసాగారు. కర్ణుడికి సహాయంగా దుర్యోధనుడి తమ్ముళ్ళు మరొక 7గురు భీమునితో తలపడ్డారు. వారందరినీ కూడా భీముడు సంహరించాడు. ఆ 7గురిలో వికర్ణుడు కూడా ఉన్నాడు. అతన్ని కూడా చంపాల్సి రావడంతో భీముడు ఎంతగానో దుఃఖించాడు. ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టంలో అది తప్పని చెప్పిన ఏకైక దుర్యోధన సోదరుడు వికర్ణుడు మాత్రమే. అందుకే అతన్ని చంపాక భీముడు ఎంతగానో బాధపడ్డాడు. కర్ణుడు భీముడితో మరలా యుద్ధం ప్రారంభించాడు. వారిద్దరూ పరాక్రమిస్తూ చెలరేగిపోసాగారు. కర్ణుడు ఈసారి భీముడి విల్లును విరిచి గుర్రాలను చంపి అతడి రథాన్ని ధ్వంసం చేశాడు. భీముడు కత్తి చేబూని కర్ణుడి ధనస్సును ఖండించి వేశాడు. ఆపై వజ్ర సమానమైన తన పిడికిలు గుద్దుతో కర్ణుణ్ణి చంపేద్దామనుకున్నాడు భీముడు. కానీ కర్ణుణ్ణి చంపుతానని అర్జునుడు శపథం చేసి ఉన్నాడు కనుక కర్ణుణ్ణి చంపగలిగి ఉండి కూడా అతన్ని చంపలేదు భీముడు. ఈ విషయం ద్రోణపర్వం 139వ అధ్యాయం 89-90 శ్లోకాలలో ఉంది. అలా కర్ణుణ్ణి చంపే అవకాశం వచ్చినా చంపకుండా అలా భూమి మీదే నిరాయుధుడిగా నిలబడిపోయాడు భీముడు. ఆ సమయంలో కర్ణుడికి భీముణ్ణి చంపే అవకాశం ఉన్నా కుంతికిచ్చినటువంటి మాట వల్ల అతన్ని చంపడానికి ప్రయత్నించలేదు. కానీ తన వెంటి కొనతో భీముణ్ణి ఎగతాళి చేస్తున్నట్లుగా పొడిచాడు. దానితో భీముడు కోపంగా ఆ ధనస్సును లాగుకొని కర్ణుడి తలపై కొట్టాడు. కర్ణుడికి కూడా కోపం వచ్చి తిండిపోత, నపుంసక, మూర్ఖ అంటూ అనకూడని విధంగా దుర్భాషలాడాడు. నా వంటి వీరునితో యుద్ధం చేస్తే ఏమవుతుందో చూశావా అంటూ ప్రగల్భాలు కూడా పలికాడు. భీముడు నవ్వుతూ నా చేతిలో అనేకసార్లు ఓడిపోయి పారిపోయిన నువ్వా ఈ మాట అంటున్నది? సరే రా మల్ల యుద్ధం చేద్దాం అన్నాడు. ఇంతలో కృష్ణార్జునుడు ఆ చోటికి చేరుకున్నారు. అర్జునుడు కర్ణుడితో తలపడ్డాడు. అర్జునుడి బాణాల ధాటికి కర్ణుడు భీముడికి దూరంగా రథాన్ని పోనిచ్చాడు. ఆపై అర్జునుడు మరో తీవ్రమైన బాణాన్ని కర్ణుడిపై ప్రయోగించాడు. అశ్వత్థామ కర్ణుణ్ణి రక్షించడానికి అర్జునుడు వేసినటువంటి ఆ బాణాన్ని ఆకాశంలోనే ఖండించాడు.
దానితో కోపించినటువంటి అర్జునుడు 64 బాణాలతో అశ్వత్థామని గాయపరిచాడు. దానితో అశ్వత్థామ అక్కడ నుండి పారిపోతుంటే, పారిపోకు నిలు అని అర్జునుడు అన్నాడు. కానీ అశ్వత్థామ ఆ మాటలు పట్టించుకోకుండా వేగంగా పారిపోయాడు. ఆపై అర్జునుడు సైంధవుణ్ణి సంహరించడానికి వెడుతున్నప్పుడు దుర్యోధనుడు కర్ణుణ్ణి వెళ్ళి ఆ సైంధవుణ్ణి రక్షించమన్నాడు. సూర్యాస్తమయంలోపు అర్జునుడు ఆ సైంధవుణ్ణి చంపకుండా ఆపగలిగితే చాలు, అర్జునుడు అగ్నిప్రవేశం చేసి మరణిస్తాడు అన్నాడు. అప్పుడు కర్ణుడు, దుర్యోధన, ఆ భీముడి బాణం దెబ్బలకు నా శరీరం మొత్తం శిథిలమైపోయింది. రణభూమిలో ఉండాలి కాబట్టి ఉన్నాను, కానీ నా శరీరం కదిలే స్థితిలో లేదు. అయినా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అర్జునుడు సైంధవుణ్ణి చంపకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాను, కానీ గెలుపు మాత్రం దైవాధీనం అన్నాడు. ద్రోణపర్వం 145వ అధ్యాయంలో ఉన్న విషయం ఇది. ఇంతలో అర్జునుడు సైంధవుణ్ణి చంపడానికి మరింత ముందుకు వెళ్లడంతో దుర్యోధనుడు, కర్ణుడు, శల్యుడు, వృషసేనుడు, అశ్వత్థామ, కృపుడు అర్జునుణ్ణి చుట్టుముట్టారు. కర్ణుడు పరాక్రమించి యుద్ధం చేయసాగాడు. తన బాణాలతో అర్జునుణ్ణి బాధించాడు. దానితో కోపించిన అర్జునుడు తీవ్రమైన బాణాలతో కర్ణుణ్ణి గాయపరిచి అతడి ధనస్సును విరగ్గొట్టాడు. కర్ణుడు మరొక ధనస్సు తీసుకుని యుద్ధం చేయసాగాడు. అర్జునుడి ధాటికి కర్ణుడి యొక్క 4 గుర్రాలు మరణించాయి. సారథి పడిపోయాడు. అర్జునుడి ఉద్ధృతమైన శరపరంపరకు కర్ణుడికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఆ సమయంలో అశ్వత్థామ కర్ణుణ్ణి తన రథంపై ఎక్కించుకుని అర్జునుడిపై పోరాడసాగాడు. అంతమంది వీరులు కలిసి యుద్ధం చేస్తుంటే అర్జునుడు ఒక్కడే నిలబడి అందరినీ గాయపరిచాడు. అర్జునుడి బాణఘాతాలకు వేలాదిగా సైనికులు హతులవుతున్నారు. ఏనుగులు, గుర్రాలు వందలాదిగా మరణిస్తున్నాయి. అక్కడ రక్తపుడేరు ప్రవహిస్తున్నట్లుగా ఉంది. కర్ణుణ్ణి 32 బాణాలతోనూ, శల్యుణ్ణి 16 బాణాలతోనూ, కృపుని 9 బాణాలతోనూ, అశ్వత్థామను 50 బాణాలతోనూ కొట్టి బాధించాడు అర్జునుడు. సైంధవుడు ఈ వీరులందరి వెనుక దాక్కుని యుద్ధం చేయసాగాడు. ఇంతలో కృష్ణుడు తన మాయతో సూర్యాస్తమయం అయినట్లుగా చేశాడు. దానితో జయద్రథుడు తల పైకెత్తి సూర్యుడి వైపు చూడసాగాడు. అర్జునుడు కర్ణ, కృప, శల్య, దుర్యోధనాదులను బాణాలతో తీవ్రంగా గాయపరిచి సైంధవుడి మీదకి వెళ్ళాడు. మరలా వీరులంతా అర్జునుణ్ణి అడ్డుకున్నారు. అర్జునుడు కర్ణుడి ధనస్సును ఖండించి వేశాడు. కృప, అశ్వత్థామలు అర్జునుడి బాణం దెబ్బలకు గాయాలతో నిలబడిపోయారు. అర్జునుడు వజ్రాస్త్రాన్ని అభిమంత్రించి కృష్ణుడి సూచనపై ఆ జయద్రథుని తల వెళ్ళి అతని తండ్రైన వృద్ధక్షత్రుని ఒడిలో పడేలా కొట్టాడు. అలా సైంధవుణ్ణి కర్ణాది వీరుడు చూస్తుండగానే అర్జునుడు సంహరించేశాడు. ఈ విషయం ద్రోణపర్వం 146వ అధ్యాయంలో ఉంది. ఇంతలో కర్ణుడు సాత్యకి మీదకు వెడుతుంటే అర్జునుడి రథాన్ని కర్ణుడి మీదకు పోనివ్వమన్నాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున, కర్ణుడిని ఎదుర్కోవడం సాత్యకి ఏమాత్రం కష్టం కాదు. కర్ణుడు నీ కోసమని ఇంద్రుడిచ్చినటువంటి శక్తిని జాగ్రత్తగా ఉంచాడు. అందువల్ల ప్రస్తుతానికి సాత్యకిని కర్ణుడితో పోరాడిని అన్నాడు. ఆ యుద్ధంలో సాత్యకి పరాక్రమించి కర్ణుణ్ణి తీవ్రంగా గాయాలయ్యేలా బాధించాడు. అతడి గుర్రాలను చంపి సారథిని పడగొట్టాడు. రథాన్ని కూడా ముక్కలు చేసేశాడు. దానితో కర్ణుణ్ణి రక్షించడానికి అశ్వత్థామ, శల్యుడు, వృషసేనుడు సాత్యకిని చుట్టుముట్టారు. కర్ణుడు నిట్టూరుస్తూ దుర్యోధనుడి రథం ఎక్కాడు. అయితే ఆ సమయంలో కర్ణుణ్ణి, దుశ్శాసనుణ్ణి సంహరించే అవకాశం సాత్యకికి ఉన్న అర్జునుడు, భీముడు చేసిన శపథాల కారణంగా వారిని చంపకుండా వదిలేశాడు. ద్రోణపర్వం 146వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ఇది. ఆ తరువాత కర్ణుడి దగ్గరకు రథం పోనిచ్చిన అర్జునుడు కర్ణుణ్ణి తీవ్రంగా నిందిస్తాడు. నిన్ను అనేకసార్లు ఓడించి నీ రథాన్ని అనేకసార్లు నుజ్జు చేసిన, నువ్వు భీముడి నుండి రక్షించుకోవడానికి పారిపోయిన నా అన్న భీముడు నీ గురించి పరుషంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ కేవలం ఒక్కటంటే ఒక్కసారి మాత్రమే నువ్వు భీముణ్ణి విరధుణ్ణి చేసి అహంకారంతో మాట్లాడావు. భీముణ్ణి అనకూడని మాటలు అన్నావు. ఇది నీ వంటి నీచునికి భీముని వంటి ఉత్తమునికి ఉన్న తేడా అన్నాడు. సైంధవుణ్ణి తమ అందరి ముందే అర్జునుడు సంహరించడంతో అర్జునుడి కంటే గొప్ప వీరుడు ఈ లోకంలో లేడిని దుర్యోధనుడికి అర్థమయ్యింది. అర్జునుడు కోపంతో యుద్ధం చేస్తుంటే కర్ణుడి కానీ, ద్రోణుడి కానీ, కృపుడి కానీ, అశ్వత్థామ కానీ అతన్ని నిలువరించలేరన్న విషయం దుర్యోధనుడికి నిశ్చయంగా అర్థమయ్యింది.
కర్ణుడి పరాక్రమాన్ని నమ్ముకుని నేను పాండవులపై యుద్ధం ప్రకటించాను. కానీ సైంధవుణ్ణి రక్షించలేకపోగా ఆ కర్ణుడు కూడా యుద్ధంలో ఓడిపోయాడు. ఏ కర్ణుడి పరాక్రమాన్ని ఊతంగా చేసుకుని నేను కృష్ణుణ్ణి తృణీకరించాను, ఆ కర్ణుడు ఈరోజు ఓడిపోయాడు అంటూ విలపించాడు. ఈ విషయం ద్రోణపర్వం 150వ అధ్యాయంలో ఉంది. దుర్యోధనుడితో కర్ణుడు తాను అర్జునుణ్ణి చంపి నీకు విజయం చేకూరుస్తానన్నాడు. అప్పుడు కృపుడు నవ్వి, ప్రతిసారి ప్రగల్భాలు పలుకుతుంటావే తప్ప ఆ పాండవుల చేతిలో ఓడిపోయి మరీ వస్తుంటావు. జగదేక వీరుడైన అర్జునుణ్ణి నువ్వెలా సంహరించగలవంటాడు. అప్పుడు కర్ణుడు కోపంగా, నేను ఇంద్రుడిచ్చినటువంటి శక్తితో ఆ అర్జునుణ్ణి చంపేస్తాను అని చెప్పి ఆపై కృపాచార్యుణ్ణి తీవ్రంగా దూషించాడు. అప్పుడు అశ్వత్థామ కోపంతో కత్తి పట్టుకుని కర్ణుడి మీదకు వెళ్ళాడు. ఓరి నరాధమ, దుర్బుద్ధి! అర్జునుడి గురించి నా మేనమామ చెప్పింది సత్యం. నువ్వు బాగా పొగరబట్టి నిన్ను నువ్వే పొగుడుకుంటున్నావు. అర్జునుడు నిన్ను యుద్ధంలో ఓడించి నీ ముందేగా ఆ సైంధవుణ్ణి సంహరించాడు. అప్పుడేమైంది నీ పరాక్రమం? సాక్షాత్తు పరమేశ్వరుడితోనే యుద్ధం చేసిన మహావీరుడు అర్జునుడు. అతడితో నువ్వు ఊహల్లో మాత్రమే గెలవగలవు తప్ప నిజ జీవితంలో మాత్రం కాదు. అర్జునుడు లోకైక వీరుడు, పరాజయం ఎరుగనివాడు. అటువంటి వీరుణ్ణి గెలుస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నావు. పైగా సత్యం పలికినటువంటి నా మేనమామను నిందిస్తున్నావు. ఇప్పుడే నీ తల తెగ్గొస్తాను అంటూ కర్ణుడి మీదకు వెళ్ళాడు అశ్వత్థామ. దుర్యోధనుడు కృపుడు అతి కష్టం మీద అశ్వత్థామను ఆపారు. ఈ విషయం ద్రోణపర్వం 159వ అధ్యాయంలో ఉంది. ఆపై ఆనాటి యుద్ధంలో కర్ణుడు పరాక్రమించి శత్రుసేనల్ని సంహరించసాగాడు. ఇంతలో అర్జునుడు అతనితో తలపడ్డాడు. అర్జునుడు కొట్టిన దెబ్బలకు కర్ణుడి ధనస్సు చేజారిపోయింది. మరలా విల్లు చేబట్టి ఎంతో నైపుణ్యంతో అర్జునుడితో యుద్ధం చేయసాగాడు. అర్జునుడు కర్ణుడి ధనస్సును మరలా విరగ్గొట్టి గుర్రాలను సారథిని కూడా సంహరించాడు. కర్ణుణ్ణి కూడా 4 బాణాలతో గాయపరిచాడు. దానితో కర్ణుడు తనను తాను రక్షించుకోవడానికి రథం మీద నుండి దూకి కృపాచార్యుడి రథం ఎక్కాడు. కర్ణుడు అలా ఓడిపోవడం చూసి కౌరవ సైన్యం తలో దిక్కుకి పరుగులు తీసింది. దుర్యోధనుడు అనేక మాటలు చెప్పి ఆ సైన్యాన్ని పారిపోకుండా ఆపాడు. ద్రోణపర్వం 159వ అధ్యాయంలోనే ఈ విషయం కూడా ఉంది. ఆపై ఒకనాటి రాత్రి యుద్ధంలో కర్ణుడు భీకరమైన వీరత్వంతో విజృంభించసాగాడు. దృష్టజుమ్నుని అనేక బాణాలతో పీడించాడు. అతడి రథాన్ని ధ్వంసం చేశాడు. అతడి పరాక్రమం చూసిన ధర్మరాజు అర్జునుడి దగ్గరికి వెళ్ళి, కర్ణుడి ప్రతాపాగ్నికి సైన్యం కకావికలైపోతోంది, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలన్నాడు. అర్జునుడు రథాన్ని కర్ణుడి ముందుకు పోనివ్వమన్నాడు. కానీ కృష్ణుడు అంగీకరించలేదు. ఇంద్రశక్తిని అతడి సిద్ధంగా నీకోసం ఉంచుకున్నాడు కనుక ఈ సమయంలో మనం అటుగా వెళ్ళడం సరికాదు. దివ్యాస్త్ర సంపన్నుడైన ఘటోత్కచుణ్ణి కర్ణుడిపైకి పంపుదాం అన్నాడు. అలా ఘటోత్కచుడు కర్ణుడితో తలపడ్డాడు. కర్ణఘటోత్కచుల యుద్ధం మహాభీకరంగా సాగింది. కర్ణుడు అరివీర భయంకరంగా తన ప్రతాపాన్ని చూపించసాగాడు. ఘటోత్కచుడు కూడా అందుకు ధీటుగా బదులివ్వసాగాడు. ఒకరి రథాలను ఒకరు ధ్వంసం చేసుకున్నారు. ఘటోత్కచుని మాయాయుద్ధానికి కౌరవ సైన్యం భయంతో పరుగులు తీయసాగింది. కౌరవులంతా ఇంద్రుడిచ్చినటువంటి శక్తితో ఆ ఘటోత్కచుణ్ణి వధించమని కర్ణుణ్ణి ప్రార్థించారు. ఆ వైజయంతి శక్తి అర్జునుడి కోసమే దాచుకున్నది. అయినా జయింపశక్యం కాని ఘటోత్కచుణ్ణి సంహరించడానికి కర్ణుడికి మరొక మార్గం కనిపించలేదు. దానితో అతగాడు ఆ శక్తిని ఘటోత్కచునిపై ప్రయోగించాడు. అది ఘటోత్కచుని గుండెలను చీల్చివేసింది. అలా మహాబలుడైన భీమపుత్రుడు ఘటోత్కచుడు నేలకూలాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సంతోషంగా అర్జునుడితో కర్ణుణ్ణి ప్రశంసిస్తూ మాట్లాడాడు. కర్ణుడి చేతిలో ఇంద్రుడిచ్చినటువంటి శక్తి ఆయుధం ఉంటే అతను శక్తి ఆయుధంతో ఉన్నటువంటి కుమారస్వామి క్రిందే లెక్క. కవచకుండలాలు లేకపోవడం కూడా మన అదృష్టమే. లేదంటే ఆ కర్ణుణ్ణి చంపడం మన వల్ల అయ్యే పని కాదు. కవచకుండలాలు శక్తి ఆయుధం లేకపోవడం వల్ల అతనికున్న అధిక సంపత్తి నశించిపోయింది. కర్ణుడు గొప్ప వీరుడు, ఇంద్రుణ్ణి కూడా జయించగలడు అంటూ పొగిడాడు. ఈ విషయం ద్రోణపర్వం 180వ అధ్యాయంలో ఉంది. ఇక్కడే కాదు, కర్ణపర్వం 72వ అధ్యాయంలో కూడా ఆ తరువాత కృష్ణుడు అర్జునుడితో, అర్జున, నువ్వు యుద్ధంలో కర్ణుణ్ణి పరాభవించవద్దు. ఆ కర్ణుడితో జాగ్రత్తగా పోరాడు. ఆ కర్ణుడు నీతో సమానుడు లేదా నిన్ను మించినవాడు. తీవ్రమైన పోరాటంతో
నువ్వు అతన్ని చంపవలసి ఉంటుంది అన్నాడు. ఈ మాటలన్న కృష్ణుడే కర్ణపర్వం 73వ అధ్యాయం 13, 14, 15 శ్లోకాలలో మరలా అర్జునుడితో భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కర్ణుణ్ణి, కృపుణ్ణి, అశ్వత్థామను నువ్వు తప్ప వేరెవ్వరూ జయించలేరు. రణభూమిలో అభిమన్యుడికి ఎదురు నిలవలేక ఈ కర్ణుడు పారిపోయాడు. జీవితం మీద ఆశ కూడా వదులుకున్నాడు. ద్రోణుడి మాటలతో కర్ణుడు ద్రోహబుద్ధితో అన్యాయంగా అభిమన్యుడి విల్లు విరగ్గొట్టాడు. ఆపై 6 వీరులు కలిసి క్రూరంగా అభిమన్యుణ్ణి చంపేశారు. ఈ రోజుని బాణాల దెబ్బకు ఈ కర్ణుడు యమపురికి చేరుకోవాలి అన్నాడు. అంతేకాదు కర్ణపర్వం 87వ అధ్యాయంలో అర్జునుడు కృష్ణుణ్ణి, బావా, ఒకవేళ కర్ణుడు నన్ను యుద్ధంలో సంహరిస్తే ఏం చేస్తావు అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు నవ్వి, సూర్యుడు పడిపోవచ్చు, సముద్రం ఎండిపోవచ్చు, అగ్ని చల్లబడవచ్చు, కానీ కర్ణుడు మాత్రం నీ అంతటి వీరుణ్ణి జయించలేడు, చంపలేడు అన్నాడు. దీనిని బట్టి శత్రువుని పొగిడి అర్జునుల్లో కసిరగల్చడానికే అంతకుముందు కృష్ణుడు ఆ విధంగా అన్నాడని మనం సులభంగానే అర్థం చేసుకోవచ్చు. లేదంటే భీముడి చేతిలో 4 సార్లు, సాత్యకి చేతిలో ఒకసారి, ధర్మరాజు చేతిలో ఒకసారి, అభిమన్యుడి చేతిలో 2 సార్లు, గంధర్వుల చేతిలో ఒకసారి, ద్రౌపదిని చేతిలో మరొకసారి, ఇలా ఎన్నోసార్లు ఓడిపోయిన కర్ణుణ్ణి, అర్జునుడి చేతిలో అనేక సార్లు ఓడిపోయిన కర్ణుణ్ణి, తన కళ్ళ ముందే సైంధవుని, కర్ణపుత్రుడైన వృషసేనుణ్ణి అర్జునుడు సంహరిస్తున్నా కాపాడలేకపోయిన కర్ణుణ్ణి, అనేక సార్లు యుద్ధరంగం నుండి భయంతో పారిపోయిన కర్ణుణ్ణి, భీముడు, సాత్యకి, అభిమన్యుడు, ధర్మరాజు, ఉత్తర గోగ్రహణ సమయంలోనే అర్జునుడు, ఇలా ఈ వీరులంతా తమ చేతికి చిక్కిన చంపకుండా వదిలేసినటువంటి కర్ణుణ్ణి కృష్ణుడలా ఇంద్రుణ్ణి కూడా ఎదిరించగల వీరుడంటూ పొగిడాడంటేనే మనం ఆ మాటల వెనుక ఉన్నటువంటి ఉద్దేశ్యాన్ని స్పష్టంగానే అర్థం చేసుకోవచ్చు. ఇందులో ద్రౌపదినితో ఓడిపోయినప్పుడు, గంధర్వులతో ఓడిపోయి పారిపోయినప్పుడు, ద్రౌపదీ స్వయంవరంలో అర్జునుడి చేతిలో పరాజయం పాలైనప్పుడు కర్ణుడికి సహజ కవచ కుండలాలు కూడా ఉన్నాయన్న విషయాన్ని మనం మరిచిపోకూడదు. ఇక మళ్ళీ యుద్ధం విషయంలోకి వస్తే మహావీరుడు, ఆచార్యుడు అయిన ద్రోణుడు మరణించడంతో కౌరవ సైన్యం భయంతో పరుగులు తీసింది. ఆ సమయంలో కర్ణుడు కూడా తన మహాసేనతో కలిసి భయంతో పారిపోయాడు. ద్రోణపర్వం 193వ అధ్యాయం 10వ శ్లోకంలో ఉన్న విషయం ఇది. ద్రోణుడు మరణించాక కర్ణుడు సర్వసైన్యాధిపతిగా అభిషిక్తుడయ్యాడు. కర్ణుడు మహావీరత్వంతో యుద్ధం చేస్తూ పాండవ సేనల్ని కకావికలం చేశాడు. ఆ తరువాత తాను యుద్ధంలో అర్జునుణ్ణి ఓడిస్తానంటూ దుర్యోధనుడికి సంతోషం కలిగేలా మాట్లాడాడు. శౌర్యంలో, పరాక్రమంలో, అస్త్ర విజ్ఞానంలో, దూరలక్ష్యాలను ఛేదించే విషయంలో నాకంటే అర్జునుడు చాలా తక్కువ వాడంటూ చెప్పాడు. అర్జునుడి దగ్గర గాంధీవం ఉంటే నా దగ్గర విజయం అనే ధనస్సు ఉందన్నాడు. ఆ విజయం ధనస్సు విశ్వకర్మ ఇంద్రుడి కోసం తయారు చేసింది. ఇంద్రుడు ఆ ధనస్సుతో రాక్షసగణాలను జయించి ఆ ధనస్సును పరశురాముడికి ఇచ్చాడు. ఆ ధనస్సుతోనే పరశురాముడు 21 మార్లు క్షత్రియులందరినీ జయించాడు. అటువంటి విజయం అనే ధనస్సును పరశురాముడు నాకిచ్చాడు. నా ధనస్సు ముందు గాంధీవో ఎందుకు కొరగాదన్నాడు. అయితే శ్రీకృష్ణుని వంటి సారథి మాత్రం నాకు లేడు కనుక ఈ విషయంలో కృష్ణుడితో సమానమైనటువంటి శల్యుడు నాకు సారథ్యం వహిస్తే మనం సులభంగా యుద్ధాన్ని గెలవవచ్చు అన్నాడు. దానితో దుర్యోధనుడు శల్యుణ్ణి ప్రార్థించి సారథ్యానికి అంగీకరింపచేశాడు. నేనేం మాట్లాడినా కర్ణుడు సహించాలనే షరతు మీద ఆ శల్యుడు సారథ్యానికి ఒప్పుకున్నాడు. కర్ణపర్వం 31, 32 అధ్యాయాలలోని విషయాలివి. పెద్ద పులి తోలు కప్పి ఉత్తమాశ్వాలు కట్టబడి ఉన్న ఈ రథాన్ని కూడా పరశురాముడే తనకిచ్చాడని కర్ణుడు శల్యునితో చెప్పాడు. ఆ రథం పరుగులు తీసేటప్పుడు ఇరుసులు ధ్వని చేయవు. ఈ విషయం కర్ణపర్వం 37వ అధ్యాయంలో ఉంది. కర్ణపర్వం 48వ అధ్యాయంలో కర్ణుడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పాండవ సైన్యంలో వందలాది మందిని సంహరించి ధర్మరాజుని బాణాలతో బాధించాడు. అయితే ధర్మరాజు బాణం దెబ్బలకు కర్ణుడు రథం మీదనే ధనస్సు వదిలేసి మూర్ఛబోయాడు. అర్జునుడి శబదం వ్యర్థం కాకూడదన్న ఉద్దేశ్యంతో ఆ సమయంలో ధర్మరాజు కర్ణుణ్ణి చంపకుండా వదిలేశాడు. ఇంతలో స్పృహలోకి వచ్చిన కర్ణుడు కోపంతో విజృంభించాడు. ధర్మరాజు కూడా కర్ణుడి ధాటికి ఓడిపోయి
అక్కడ నుండి పారిపోయాడు. కర్ణపర్వం 49వ అధ్యాయంలో ఉన్న విషయం ఇది. ఇంతలో భీముడు అరివీర భయంకరంగా విజృంభించడంతో కౌరవ సైన్యం పరుగులు తీయసాగింది. దానితో కర్ణుడు భీముని మీదకి వెళ్ళాడు. భీముని బాణం దెబ్బకు కర్ణుడు రథం మీదనే మూర్చబోయాడు. భీముడు ఆనాడు ద్రౌపదిని అనరాని మాటలన్న కర్ణుడి యొక్క నాలుక కోసేద్దామని అనుకున్నాడు. కానీ శల్యుడు అతన్ని వారించి, నీవిప్పుడు కనుక ఈ కర్ణుణ్ణి చంపితే నీ తమ్ముడు అర్జునుడి యొక్క ప్రతిజ్ఞ వమ్మైపోతుంది అన్నాడు. దానితో భీముడు శాంతించాడు. కర్ణుడు మూర్ఛ నుండి ఎంతకు తేరుకోలేకపోయేసరికి ఆ శల్యుడు రథాన్ని యుద్ధరంగం నుండి ప్రక్కకు తీసుకుపోయాడు. కర్ణపర్వం 50వ అధ్యాయంలోని విషయం ఇది. ఆపై మరలా కొంత యుద్ధం జరిగాక తన మీదకు వస్తున్నటువంటి అర్జునుణ్ణి చూసిన కర్ణుడు శల్యుడితో, మనం విన్నంతలో అర్జునుడి వంటి మహావీరుడు ఇంకొకడు లేడు. అతడు ఈరోజు నన్ను కష్టాల పాలు చేయవచ్చు. నేను మరణిస్తే సమస్త కౌరవ యోధులు నశించిపోతారు. అర్జునుడితో సమానమైన యోధుడు ఈ లోకంలో లేడు. దేవతలకే జయింపసఖ్యం కాని కాళకేయాది రాక్షసుల్ని చంపిన అర్జునుణ్ణి మించినవాడు ఇంకెవరుంటారు? విరాట నగరంలో ఒంటరిగానే మా అందరినీ జయించి రణభూమిలో మహారథుల వస్త్రాలను తీసుకెళ్లగలిగిన వీరుడు అతడు. ఇక శ్రీకృష్ణుని యొక్క గొప్పతనాన్ని పొగడడానికి 10,000 సంవత్సరాలైనా సరే సరిపోవు. అటువంటి కృష్ణార్జునుల్ని చూస్తుంటే నాకు భయము సిగ్గు కలుగుతున్నాయి అన్నాడు. కర్ణపర్వం 79వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ఇది. ఇక యుద్ధంలో భీముడు దుశ్శాసనుడితో పోరాడుతూ తీవ్రమైన కోపంతో దుర్యోధనుడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, కృతవర్మలను ఉద్దేశించి, ఓ యోధులారా, నేనిప్పుడు ఈ దురాత్ముడైన దుశ్శాసనుణ్ణి చంపబోతున్నాను, చేతనైతే కాపాడుకోండి అంటూ దుశ్శాసనుడి మీదకు ఉరికాడు. అతన్ని కిరాతకంగా సంహరించాడు. ఆపై తన మీదకు వస్తున్నటువంటి ఆ దుర్యోధనుడి మరో 10 మంది తమ్ముళ్లను కూడా చాలా సునాయాసంగా సంహరించాడు. భీముడి ఉగ్రరూపానికి భయపడి కౌరవ సైన్యం భయంతో పరుగులు తీసింది. ఆ సమయంలో మృత్యుదేవతలా ఉన్నటువంటి భీముని పరాక్రమాన్ని చూసి కర్ణుడు కూడా మహాభయానికి లోనయ్యాడు. కర్ణపర్వం 83, 84 అధ్యాయాలలో ఈ విషయం వస్తుంది. కర్ణపర్వం 85వ అధ్యాయానికి వస్తే యుద్ధంలో పరాక్రమిస్తున్న వృషసేనుడిపైకి వెళ్ళాడు అర్జునుడు. అప్పుడు అర్జునుడు అక్కడికి సమీపంలోనే ఉన్న కర్ణుడు, దుర్యోధనుడు, అశ్వత్థామలను ఉద్దేశించి, మీరంతా కలిసి ఒంటరివాడైన నా కుమారుడు అభిమన్యుణ్ణి అన్యాయంగా సంహరించారు. ఈరోజు నేను మీరంతా చూస్తుండగానే ఈ కర్ణుడి కొడుకుని చంపుతాను. మీరు నిజంగా వీరుడైతే కాపాడుకోండి అంటూ ధనుష్టంకారం చేశాడు. ఆపై వారంతా చూస్తుండగానే ఆ వృషసేనుని భుజాలను, శిరస్సును ఖండించాడు. అలా తన కళ్ళ ముందే తన కుమారుడు నేలకోరడంతో కర్ణుడు కోపంగా అర్జునుడిపై దాడి చేశాడు. కానీ అర్జునుణ్ణి నిలువరించలేకపోయాడు. ఆ యుద్ధంలో కర్ణుడితో కలిసి కృపాచార్యుడు, దుర్యోధనుడు, కృతవర్మ, శకుని కూడా అర్జునుణ్ణి ఎదుర్కొన్నారు. అర్జునుడు మహాపరాక్రమంతో విజృంభించి తన మీదకు వచ్చినటువంటి వందలాది రథికులను, ఏనుగులను, అశ్వికులను సంహరించాడు. ఆ సమయంలో అశ్వత్థామ దుర్యోధనుడితో, దుర్యోధన, ఎప్పటికైనా మించిపోయింది లేదు. నా మాట విని పాండవులతో సంధి చేసుకో. వారితో విరోధం వద్దు. నేను చెబితే అర్జునుడు వింటాడు, శాంతిస్తాడు. కృష్ణుడు కూడా శాంతినే కోరుకుంటాడు. ధర్మరాజు దయామయుడు, పండితుడు. అతడు కూడా సంధికి తప్పకుండా అంగీకరిస్తాడు. కనుక పాండవులంతా యుద్ధాన్ని తప్పక విరమిస్తారు. నా మాట విని సంధి చేసుకో, లేదంటే యుద్ధభూమిలో దెబ్బతింటావు. నరోత్తముడైన అర్జునుణ్ణి కర్ణుడు గెలవలేడని నిశ్చయంగా చెప్పగలను. అర్జునుడు ఒంటరిగా ప్రదర్శించినటువంటి పరాక్రమాన్ని లోకమంతా చూసింది. నీకు కూడా తెలుసు. అంతటి పరాక్రమాన్ని ఇంద్రుడు, బ్రహ్మ కూడా ప్రదర్శించలేరు అన్నాడు. కానీ దుర్యోధనుడు సంధికి అంగీకరించలేదు. కర్ణపర్వం 88వ అధ్యాయంలోని విషయం ఇది. మరలా కర్ణార్జున యుద్ధం మొదలయ్యింది. అర్జునుడు ఆగ్నేయాస్త్రం వేస్తే కర్ణుడు వారుణాస్త్రంతో దానిని శాంతింపజేశాడు. ఆ వారుణాస్త్రం వల్ల కమ్ముకున్న మేఘాలను వాయువ్యాస్త్రంతో అర్జునుడు తొలగించాడు. అర్జునుడు వజ్రాస్త్రం వేస్తే కర్ణుడు భార్గవాస్త్రం వేశాడు. అర్జునుడు బ్రహ్మాస్త్రం సంధిస్తే దానిని కూడా కర్ణుడు భంగపరిచాడు. ఆపై అర్జునుడు పరాక్రమించి ఒక ప్రక్క కౌరవసేనను తుదముట్టిస్తూనే కర్ణుణ్ణి తీవ్రంగా గాయపరిచాడు. కర్ణుడు కూడా తీవ్రమైన బాణాలతో అర్జునుణ్ణి, కృష్ణుణ్ణి గాయపరిచాడు. ఆపై కర్ణుడు
తక్షకుని కొడుకైన అశ్వసేనుడికి చెందినటువంటి 5 పాముల్ని బాణాలుగా సంధించాడు. అర్జునుడు వాటిని ముక్కలు ముక్కలుగా చేసేశాడు. కర్ణుడు కృష్ణుణ్ణి బాణాలతో బాధించడంతో అర్జునుడికి చెప్పలేనంత కోపం వచ్చింది. అంతే, ఒక్కసారిగా చెలరేగిపోయి కర్ణుడి చక్రరక్షకులు, పాదరక్షకులు, పార్శ్వరక్షకులు అందరినీ రథాలు, గుర్రాలు, సారథులతో సహా 2000 మందిని సంహరించేశాడు. దానితో కౌరవ సైన్యం భయంతో పరుగులు తీసింది. దుర్యోధనుడు ధైర్యం చెబుతున్నా పట్టించుకోకుండా వారంతా పరుగులు తీయసాగారు. కర్ణార్జున యుద్ధం తీవ్ర రూపాన్ని దాల్చింది. ఇద్దరూ అనేక దివ్యాస్త్రాలను సంధించుకుంటూ పోరాడసాగారు. యుద్ధం తీవ్రమవుతున్న కొద్దీ ఇక కర్ణుడు అర్జునుణ్ణి తట్టుకోలేకపోయాడు. అప్పుడు కర్ణుడు అర్జునుడిపై సర్పముఖాస్త్రాన్ని ప్రయోగించాడు. అయితే ఆనాడు ఖాండభవన దహనం నుండి తప్పించుకున్న అశ్వసేనుడు అనే సర్పం అర్జునుడిపై పగతో ఆ బాణంలోకి ప్రవేశించింది. ఆ విషయం కర్ణుడికి కూడా తెలియదు. అలా కపటంగా వస్తున్నటువంటి ఆ నాగాస్త్రం నుండి అర్జునుడిని రక్షించడానికి కృష్ణుడు రథాన్ని నేలలోకి అదిమాడు. గుర్రాలు మోకాళ్లపై నిలిచాయి. ఆ నాగాస్త్రం వెళ్ళి అర్జునుడి కిరీటాన్ని పడగొట్టింది. మళ్ళా అశ్వసేనుడు కర్ణుడి దగ్గరికి వెళ్ళి తనను మరలా ప్రయోగించమన్నాడు. కర్ణుడు అప్పుడే మొదటిసారి ఆ అశ్వసేనుణ్ణి చూడటం. దానితో అతగాడు అశ్వసేనుడితో నీవెవరని చెప్పి అడిగాడు. దానికి అతగాడు తన యొక్క వివరాలు చెప్పాడు. అప్పుడు కర్ణుడు నేను ఒక అస్త్రాన్ని 2 సార్లు ప్రయోగించను, ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. అప్పుడు ఆ అశ్వసేనుడు తానే అర్జునుడి మీదకు వెళ్ళబోయాడు. అర్జునుడు ఆ అశ్వసేనుణ్ణి ఖండించి వేశాడు. ఆపై అర్జునుడి బాణాల ధాటికి కర్ణుడు తన ధనస్సును విడిచిపెట్టి రథంలోనే మూర్ఛబోయాడు. పరశురాముడిచ్చినటువంటి శాపం వల్ల కర్ణుడికి ఆ సమయంలో బ్రహ్మాస్త్రం గుర్తుకు రాలేదు. ఇంతలో పూర్వం విప్రుడిచ్చినటువంటి శాపం కూడా ఫలించడం ప్రారంభించింది. కర్ణుడి యొక్క రథచక్రం భూమిలో కూరుకుపోయింది. దానితో కర్ణుడు తన రథచక్రాన్ని పైకెత్తడానికి ప్రయత్నించాడు. భూమి మొత్తం 4 అంగుళాలు పైకి లేచింది, కానీ చక్రం మాత్రం భూమిలోనే కృంగి ఉంది. అప్పుడు కర్ణుడు అర్జునుడితో నేను నా రథచక్రాన్ని పైకెత్తి రథాన్ని సిద్ధం చేసుకునే వరకు ఆగు అన్నాడు. ఇటువంటి స్థితిలో నాతో యుద్ధం చేయడం ధర్మం కాదన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు రాధేయ, నీకు ధర్మం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? నీచులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దైవాన్ని నిందిస్తారు తప్ప తాము చేసినటువంటి చెడ్డ పనుల వలనే ఇలా జరిగిందని మాత్రం అనుకోరు. కర్ణ, ఏకవస్త్ర అయిన ద్రౌపదిని సభలోకి రప్పించావు, అప్పుడు నీకు ధర్మం గుర్తుకు రాలేదు. శకుని మాయాజూదంలో నీ ముందే ధర్మరాజును అన్యాయంగా ఓడించాడు, అప్పుడూ నీకు ధర్మం గుర్తుకు రాలేదు. 13 సంవత్సరాల పాటు అరణ్య అజ్ఞాతవాసాలు చేసొచ్చిన పాండవుల రాజ్యం వాళ్ళకి ఇవ్వకుండా అడ్డుపడ్డావు, అప్పుడూ నీకు ధర్మం గుర్తుకు రాలేదు. నీ తోడ్పాటుతోనే అప్పట్లో సుయోధనుడు భీముడికి విషం పెట్టించాడు, సర్పాలతో కరిపించాడు, అప్పుడూ నీకు ధర్మం గుర్తుకు రాలేదు. లక్కాగ్రహంలో పాండవులను చంపాలన్న కుటిల ప్రయత్నంలో నువ్వు భాగస్వామివే, అప్పుడూ నీకు ధర్మం గుర్తుకు రాలేదు. దుశ్శాసనుడు ద్రౌపదిని పరాభవిస్తుంటే నవ్వావు, ద్రౌపది నువ్వు మరొక భర్తను కోరుకో అంటూ నీచంగా మాట్లాడావు, అప్పుడూ నీకు ధర్మం గుర్తుకు రాలేదు. మీరంతా కలిసి అభిమన్యుణ్ణి అన్యాయంగా సంహరించారు, అప్పుడూ నీకు ధర్మం గుర్తుకు రాలేదు. ఆ సమయాలలో నీకు గుర్తుకు రాని ధర్మం ఇప్పుడెందుకు గుర్తుకు వచ్చింది? ఇప్పుడు నువ్వెన్ని ధర్మపన్నాలు పలికినా నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టేది లేదు అన్నాడు. కర్ణుడు సిగ్గుతో తలదించుకున్నాడు, మారు పలకలేకపోయాడు. మరలా ఘోరమైన యుద్ధం ప్రారంభమైంది. కర్ణుడు నేల మీద నిలబడే దివ్యాస్త్రాలతో యుద్ధం చేయసాగాడు. చివరికి అర్జునుడు అంజలికం అనే బాణంపై మహాస్త్రాన్ని ప్రయోగించి అపరాహ్న కాలంలో కర్ణుడి శిరస్సును ఛేదించి వేశాడు. అలా కర్ణుడి కథ ముగిసిపోయింది. కర్ణపర్వం 92వ అధ్యాయంలోని విషయం ఇది. పాండవులు యుద్ధంలో మరణించినటువంటి తమ వారందరికీ గంగా తీరంలో తర్పణాలు ఇస్తున్నప్పుడు కుంతీదేవి వచ్చి ధర్మరాజుతో కర్ణుడు తనకు సూర్యుని వలన పుట్టినటువంటి కుమారుడని చెప్పి విలపించింది. ఆ విషయాన్ని పాండవులు మొదట నమ్మలేకపోతారు. ఆపై తమ అన్నను తామే చంపుకున్నందుకు కుమిలిపోతారు. అప్పుడు ధర్మరాజు అభిమన్యుడు ఉపపాండవుల మరణం కంటే ఇప్పుడు నా అన్న కర్ణుడి మరణమే నాకు 100 రెట్లు ఎక్కువ బాధ కలిగిస్తోంది అంటూ దుఃఖంతో కుమిలిపోయాడు. కర్ణుడి భార్యలను, పరివారాన్ని సగౌరవంగా అక్కడికి రప్పించి కర్ణుడికి తిలోదకాలు ఇచ్చాడు. కర్ణుడు మాకు అన్నగారని ముందే తెలిసి ఉండుంటే ఈ మహాసంగ్రామమే జరిగి ఉండేది కాదు, పాపాత్ముణ్ణై
సొంత అన్నగారిని చంపుకున్నాను అని బాధపడుతూ ధర్మరాజు ఇక నుండి స్త్రీల మనస్సులలో రహస్యమేదీ నిలవకుండుగాక అని శాపవచనం పలికాడు. స్త్రీ పర్వం 27వ అధ్యాయం 29వ శ్లోకంలోని విషయమిది. పాండవులు తమ వారందరికీ తిలోదకాలిచ్చాక శౌచకర్మల నిమిత్తం నెల రోజుల పాటు నగరం వెలుపల ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో అనేక మంది మహర్షులు ధర్మరాజును చూడడానికి వచ్చారు. అప్పుడు ధర్మరాజు నారదుడితో ఇలా అన్నాడు: మహర్షి, కర్ణుడు మా తల్లి కుంతీదేవికి పుట్టినవాడట. మాకు సొంత అన్నగారు. ఆ విషయం తెలియక మేము మా అన్నగారినే చంపుకున్నాం. మా అమ్మ యుద్ధం నివారించడానికి కర్ణుడి దగ్గరికి వెళ్ళి అతను తన కొడుకేనన్న విషయం చెప్పిందట. అయినా అతగాడు స్నేహధర్మాన్ని విడిచిపెట్టనన్నాడట. ఈ విషయం మా తల్లి గాని మా అన్నగారైన కర్ణుడి గాని బయట పెట్టలేదు. సభలో కర్ణుడు మాట్లాడిన మాటలకు నా హృదయం కోపంతో రగిలిపోయేది. కానీ అతని పాదాలను చూడగానే నా కోపమంతా తగ్గిపోయేది. ఆ కర్ణుడి పాదాలు అచ్చం మా అమ్మ పాదాల్లానే ఉండేవి. ఈ కర్ణుడికి మా అమ్మ పాదాలు ఎలా వచ్చాయా అని నాకు ఆశ్చర్యం కలిగేది. నా అన్నకు అనేక శాపాలు ఉన్నాయట. వాటి వెనుక ఉన్న కారణాలు కూడా చెప్పండి అన్నాడు. అప్పుడు నారదుడు కర్ణుడికి కలిగినటువంటి విప్రుని శాపం, పరశురాముని శాపాన్ని ధర్మరాజుకు చెప్పాడు. ఇక మహాప్రస్థానిక పర్వం ముగిసిన తరువాత ధర్మరాజు స్వర్గానికి వెళ్ళినప్పుడు అతడు దేవతలతో, నేను నా అన్నగారైన కర్ణుడితో సహా నా మిగిలినటువంటి తమ్ములను ద్రౌపదిని చూడాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు ధర్మరాజును వారు నరకానికి పంపించారు. అక్కడ కర్ణుడు, భీమార్జున నకుల సహదేవులు, ద్రౌపది, దృష్టజుమ్నుడు నరకబాధలు పడలేక ఆక్రోశిస్తూ ఉన్నారు. ధర్మరాజు అక్కడ ముహూర్త కాలం పాటు ఉన్నాడు. అదంతా కర్మ ఫలితమని స్వల్ప పుణ్యం చేసుకున్న వాళ్ళు ముందుగా స్వర్గాన్ని చూసి ఆపై నరకానికి వెడతారని, ధర్మాన్ని అధికంగాను అధర్మాన్ని తక్కువగాను ఆచరించిన వారు నరకంలో కొంతకాలం పాటు ఉండి ఆపై స్వర్గానికి వెడతారని ధర్మదేవత మాటల వల్ల తెలుసుకున్నాడు ధర్మరాజు. ఇంకా ధర్మదేవత ధర్మరాజుతో, నువ్వు ద్రోణుడి యొక్క సంహారానికి అధర్మాన్ని ఆచరించావు కనుక నువ్వు కూడా ముహూర్త కాలం పాటు నరకంలో ఉండాల్సి వచ్చిందన్నాడు. నువ్వు ఎవరిని చూడాలని తపించిపోతున్నావో ఆ కర్ణుడు కూడా ఉత్తమగతినే పొందాడు. అదిగో చూడు నీ అన్న కర్ణుణ్ణి, ఇక శోకాన్ని విడిచిపెట్టు అన్నాడు కర్ణుణ్ణి చూపిస్తూ. అంతేకాకుండా కర్ణుడితో సహా నీ సోదరులు గాని భార్య కాని నరకంలో ఉండదగిన వారు కాదు అన్నాడు. ఆ తరువాత ధర్మరాజు దేదీప్యమానంగా గోవింద స్వరూపంలో వెలిగిపోతున్న శ్రీకృష్ణ పరమాత్మను, ఆయనను ఉపాసిస్తున్న అర్జునుణ్ణి చూశాడు. ఆపై ద్వాదశాదిత్యులతో కూడి ఉన్న కర్ణుణ్ణి చూశాడు. అలానే వాయుదేవుని ప్రక్కన కూర్చున్న భీముణ్ణి, అశ్వినీ దేవతల స్థానాలలో ఉన్న నకుల సహదేవుల్ని, సాక్షాత్తు స్వర్గలక్ష్మి అయిన ద్రౌపదిని చూశాడు. ఇంకా చంద్రుని అంశ అయినటువంటి అభిమన్యుణ్ణి, గంధర్వుల అంశలతో పుట్టినటువంటి ఉపపాండవుల్ని, మిగిలినటువంటి వీరుల్ని కూడా చూశాడు. ఇక్కడ మరొక విషయం కూడా చెబుతాను. ఒక స్త్రీ 5గురు భర్తల్ని పెండ్లాడటం ధర్మమేనా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అందుకు సమాధానం కూడా వ్యాసభారతంలోనే ఉంది. ఇంద్రుడు విశ్వరూపిని చంపినప్పుడు కొంత ఇంద్రతేజస్సు జారిపోయింది. దానిని ధర్మదేవత భద్రపరిచాడు. అదేవిధంగా ఇంద్రుడు వృత్రాసురుని చంపినప్పుడు మరికొంత తేజస్సు జారిపోయింది. దానిని వాయువు తన దగ్గర భద్రపరిచాడు. ఇంద్రుడు అహల్య విషయంలో తప్పు చేసినప్పుడు మరికొంత తేజస్సు జారిపోయింది. దానిని అశ్వినీ దేవతలిద్దరూ తమ వద్ద భద్రపరిచారు. ఇక ఇంద్రుడు ఒకానొక సందర్భంలో పరమశివుని విషయంలో అపరాధం చేసినప్పుడు మరికొంత తేజస్సు జారిపోయింది. దానిని ఇంద్రుడు తన వద్దే ఉంచాడు. అలా ఆ తేజస్సులే కుంతీ గర్భంలో ఆయా దేవతల ద్వారా ప్రవేశపెట్టబడ్డాయి. అలా ఒకే ఇంద్రుడు 5గురు పాండవులుగా వచ్చాడు. ఇక స్వర్గలక్ష్మి అయిన శశీదేవే ద్రౌపదీదేవిగా జన్మించింది. 5 రూపాలుగా ఉన్నటువంటి తన భర్తనే వివాహమాడింది. ఇది ఆ రహస్యం. ఈ విధంగా మనం కర్ణుడు మహాభారతంలో కనిపించే ప్రధాన ఘట్టాలన్నింటినీ అధ్యాయాల సంఖ్యతో సహా చెప్పుకున్నాం. ఇక మొత్తంగా కర్ణుడి జీవితాన్ని ఒకసారి విహంగ వీక్షణం చేస్తే కర్ణుడిలో వీరత్వం ఉంది, దయాగుణం ఉంది, స్నేహధర్మము ఉంది. కానీ వాటిలో ఎందులోనూ స్థిరత్వం లేదు. కొన్నిసార్లు అరివీర భయంకరంగా విజృంభించి యుద్ధం చేస్తాడు. మరికొన్నిసార్లు భయంతో యుద్ధరంగం నుండి పారిపోతుంటాడు. బ్రాహ్మణులకు
ఇతోధికంగా దాన ధర్మాలు చేస్తాడు. కవచకుండలాలు దానంగా ఇస్తూ దానికి ప్రతిఫలం ఆశిస్తాడు. ఒక ప్రక్క స్నేహధర్మం కోసం రాజ్యాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టేస్తాడు. మరో ప్రక్క అదే స్నేహితుణ్ణి గంధర్వులు బంధిస్తారని తెలిసిన తనను తాను రక్షించుకోవడం కోసం పారిపోతాడు. ధర్మమూర్తిలా కొన్ని చోట్ల కనబడతాడు. అత్యంత కిరాతకమైన ద్రౌపది వస్త్రాపహరణం, వెనక నుండి బాణం వేసి అభిమన్యుడి విల్లు విరగ్గొట్టడం మొదలైన భయంకరమైన అధర్మాలకు పాల్పడుతుంటాడు. ఇలా కర్ణుడి జీవితంలో ఎన్నో పార్శ్వాలున్నాయి. అలానే కన్నతల్లి ప్రేమకు నోచుకోలేకపోయిన అభాగ్యుడి కర్ణుడు పెంచిన తల్లి ప్రేమను మాత్రం పుష్కలంగా పొందగలిగిన భాగ్యశాలి. సూతపుత్రుడిగా అవమానించబడ్డాడు. అంగరాజ్యాధినేతగా అధికారము చేపట్టాడు. ఎన్నో దివ్యాస్త్రాలను సంపాదించిన సాధకుడిగా కీర్తిని పొందాడు. అబద్ధమాడి బ్రహ్మాస్త్రం పొందాలనుకున్న కపటిగా అపకీర్తిని మూటగట్టుకున్నాడు. ఇలా కర్ణుడి వ్యక్తిత్వంలోనూ జీవితంలోనూ కూడా ఎన్నో విరుద్ధ విషయాలు కనిపిస్తుంటాయి. కర్ణుడి జీవితం నుండి మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇది సంగ్రహంగా కర్ణుడి జీవితం. ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది. మన అజిగవా ఏ ఒడిదుడుకులో లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చెయ్యండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.